నేను చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతంలో ఒక పల్లెటూరు గ్రామం నుండి ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చినవన్నీ. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్నత విద్య అంతా కూడా తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నంలో పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత వ్యాపార పరంగా మార్కెటింగ్ రంగంలో, అదేవిధంగా హెల్త్ కేర్ సెక్టారు, ట్రేడింగ్ సెక్టార్లో వ్యాపార రంగంలో స్థిరపడ్డాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ బ్రదర్, త్వరగా. హాయ్ సార్, దిస్ ఈజ్ అశోక్ ఫ్రమ్ సోషల్ టీవీ. సో మీకు పొంగనూరుకు ఉన్న అనుబంధం ఏంటి సార్? మీ ప్రశ్న అర్థం కాలేదు. మీకు పొంగనూరుకు ఉన్న అనుబంధం సార్? మీకు పొంగనూరుకి ఉన్న అనుబంధం ఎలాంటిది అని అడుగుతున్నారన్న. నేను ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిని, ఆ ప్రాంతంలో ఉన్నవాడిని, ఆ ప్రాంత వాసిగా నా బాల్యం నుండి అనుబంధం ఉన్న ప్రాంతం పొంగనూరు నియోజకవర్గం. అండ్ అలాగే మీకు ఎంతవరకు చదివారు సార్? మీరు ఎంతవరకు చదివారు ఎడ్యుకేషన్? మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో అంటే ఈ రోజుల్లో చూసుకుంటే పార్టీస్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా సో జనాలు అనేది మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ చేస్తున్నారు అనేది సో జనాలు ఆలోచిస్తున్నారు. సో మీ పార్టీ నుండి ప్రజలకి సేవలు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు సార్? ముఖ్యంగా బీసీవై పార్టీ ఆవిర్భావం వెనుక ఒక ఆశయం ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలకు, దోపిడీ పార్టీలకు భిన్నంగా ఒక ప్రజా రాజకీయం దిశగా ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఆవిర్భవించిన పార్టీ బీసీ యువజన పార్టీ. ఇందులో ముఖ్యంగా విద్యా విధానంలో కావచ్చు, వైద్య విధానంలో కావచ్చు, అన్ని రకాలుగా మార్పులు తీసుకురావడానికే బీసీ యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. రైట్ సార్, మీ పేరు అండ్ క్వశ్చన్. నమస్తే సార్, పెద్దలు మీరు లేస్తే బాగుంటుంది సార్. ఓకే, మిమ్మల్ని చూడాలి ప్లీజ్ సార్. నమస్తే, నా పేరు పరిటాల మూర్తి, న్యూస్ 8 తెలుగు ఛానల్. ఇప్పుడు కనీసం మీరు వార్డు మెంబర్ కూడా కాదు అని చాలామంది విమర్శిస్తూ ఉన్నాయి. ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా విమర్శలు అనేది చేస్తూ ఉన్నారు. దానిపైన మీ కామెంట్ ఏంటి? నా రెండో క్వశ్చన్ కూడా ఉంది. ఇప్పుడు అంతా చూస్తే సొసైటీలో మనం అవినీతి పాలన ఎక్కువ నడుస్తుంది. అది ఒప్పుకోబడిన ఎవరైనా కూడా, అందరూ కూడా, ఇక్కడ ఉన్న చాలామంది జర్నలిస్టులు, అవినీతి పాలనే ఉంది. అది కాదనుకున్నా ఖచ్చితంగా ఉంటుంది, ఎంతో కొంత పర్సంటేజ్ అనేది ఉంటుంది. దాన్ని ఒక వ్యవస్థలో ఇన్ఫిల్ట్ అయిపోయిన అవినీతిని మీరు కొత్త పార్టీగా ఎలాంటి ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ అన్న. నేను వార్డు మెంబర్ కూడా కాదు అని చెప్పి విమర్శించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు అన్నట్టు నా రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మరి ఆయనకు రాజకీయ జీవితం వార్డు మెంబర్గా ప్రారంభించి నన్ను ఆ మాట అడిగితే దానికి నేను సమాధానం చెప్పగలను. మరి వార్డు మెంబర్ కూడా కాదు అని నన్ను అంటున్న ఆయన గత 5 సంవత్సరాల నుండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేశారో, నా మీద నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. నిజంగా వార్డు మెంబర్ స్థాయి కాదు అనుకున్నప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేయాల్సిన పనిలా, నన్ను ఇంతగా అడ్డుకోవాల్సిన పని లేదు, నా మీద దాడులు చేయాల్సిన అవసరం లేదు. నా స్థాయి ఏంటనేది పుంగనూరు ప్రజలు నిర్ణయిస్తారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు తప్ప ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు నేను అసలు పట్టించుకోను. నెక్స్ట్. హాయ్ సార్, నా పేరు అలంకృత డాక్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి. సో రైతుల కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కానీ మీరు మాత్రం కోర్టులోకి వెళ్ళి ఆ ప్రాజెక్టులన్నీ ఆపాలని ట్రై చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను అడ్డుకున్నది ప్రాజెక్టుల పేరు చెప్పి అతను చేస్తున్న అవినీతిని కానీ ప్రాజెక్టులను కాదు. నిజంగా రైతుల కోసం ప్రాజెక్టులు నిర్మించడానికి ముందుకొస్తే ఎప్పుడు నా మద్దతు ఉంటుంది. కానీ చిత్తూరు జిల్లాలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో కేవలం అవినీతి కోసమే ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటి వరకు
వాళ్ళు ఏదైతే ప్రాజెక్టులు కంప్లీట్ చేశారో ఆ ప్రాజెక్టుల నుండి ఒక చుక్క కూడా నీళ్లు ఇవ్వకుండా కొత్త ప్రాజెక్టులు చెప్పి అవినీతి చేసే కార్యక్రమం చేశారు కాబట్టి దాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకున్నారు, సుప్రీంకోర్టు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టుల ద్వారా ఎవరైతే నష్టపోతున్నారో, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరికీ పరిహారం ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేస్తూ దోపిడీ చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకున్నారు, సుప్రీంకోర్టు అడ్డుకున్నారు తప్ప అందులో రామచంద్ర యాదవ్ అడ్డుకున్నది ఏమీ లేదమ్మా. నెక్స్ట్ మేడం. నమస్తే సార్, నా పేరు మహేశ్వరి, 4 సైజ్ బిజినెస్ మ్యాన్గా మీరు చాలా మందికి ఉపాధి కల్పించారు. మీ జర్నీ ఎలా ఉంది బిజినెస్ మ్యాన్గా? అలాగే మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ కంపెనీ ఎక్కడ పెట్టారు? నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెటింగ్ రంగంలో నా కెరీర్ మొదలుపెట్టాను. అయితే మార్కెటింగ్ రంగం తర్వాత మార్కెటింగ్ రంగంతో పాటు ట్రేడింగ్ చేస్తున్నాను. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో కూడా కొంతవరకు నాకు ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదేవిధంగా హెల్త్ కేర్ సెక్టార్లో ఉన్నది. వీటన్నింటికి సంబంధించి కంపెనీలన్నీ కూడా చెన్నై, ఢిల్లీ, గాజియాబాద్ ఈ ప్రాంతాల్లో బిజినెస్ పరంగా నేను సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత 2019లో రాజకీయంగా పుంగనూరు నియోజకవర్గం నుండి నా ప్రయాణం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ మేడం. బేసిక్గా ప్రతిసారి ప్రశ్నలు అడిగి నాకు అలవాటు అయిపోయింది. మీరు అడుగుతుంటే ఆగలేకపోతున్నా, నాకు కూడా ప్రశ్న అడగాలని ఉంది. అందుకోసమే అన్న నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మంచి బిజినెస్లు ఉన్నాయి, బిజినెస్ చేశారు, మంచి పేరు సంపాదించుకున్నారు, ఈరోజు పార్టీ పెట్టిర్రు. మీ పార్టీ ఉద్దేశం ఇందాక ఆ సార్ కూడా అడిగినారు మిమ్మల్ని, పార్టీ పెట్టిర్రు, మీ పార్టీ త్రూ మీరు ఏం చేయబోతున్నారు? కరప్షన్ పెరిగిపోతుంది, ఆ కరప్షన్ ఏ విధంగా కడగబోతున్నారు అని చెప్పేసి సార్ అడిగినారు. సో మళ్ళీ ఒకసారి నేను కూడా అడుగుతున్నా అదే ప్రశ్న. అవినీతిని అంతం చేయగల దమ్ము రామచంద్ర యాదవ్ ఉందా? ఎందుకంటే ఆంధ్ర అంతా అవినీతిలో కూరుకుపోయింది అంటారు కదా. ఈరోజు గత దశాబ్దాల కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనే విషయము ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల నుండి అధికారం అనుభవించిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, రాష్ట్ర వనరుల్ని ఏ విధంగా దోపిడీ చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇక్కడ పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు తప్ప వీళ్ళ విధానంలో మార్పు రాలేదు, వీళ్ళ దోపిడీలో మార్పు రాలేదు. గనుల పేరు చెప్పి, భూముల పేరు చెప్పి, పథకాల పేరు చెప్పి, ప్రాజెక్టుల పేరు చెప్పి పూర్తిగా రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న బలహీన వర్గాలు ఏవైతే 70 నుండి 80% ప్రజలున్నారో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటూ ఈ వర్గాలన్నింటికీ అభివృద్ధి చెందకుండా రాష్ట్రాన్ని దోపిడీ చేయడం అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలి, ప్రజా రాజకీయం కావాలనే ఏదైతే ఆకాంక్ష ఉందో ఆకాంక్షకు అనుగుణంగానే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. పార్టీ ఆవిర్భావం తర్వాత గత 8 నెలల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద కావచ్చు, అవినీతి పైన కావచ్చు పోరాటం చేస్తూనే మరోపక్క రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ సమస్య కోసము, రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము ఇంతకు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తిగా కృషి చేయకపోగా, అదేవిధంగా ఏదైతే పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేయకపోగా వీళ్ళు చేస్తున్న వేధింపుల వల్ల పూర్తిగా ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిల్లే కార్యక్రమం చేస్తుంటే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ మొట్టమొదటి కార్యక్రమంగా సుమారు 550 కంపెనీలను ఆహ్వానించి
ఒక మెగా జాబ్ మేళా నిర్వహిస్తే ఈ జాబ్ మేళాకి స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు సుమారు 85,000 మంది అందులో పార్టిసిపేట్ చేస్తే సుమారు 32,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత భారత చైతన్య యోజన పార్టీది. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అన్ని రకాలుగా వ్యవసాయ అభివృద్ధి కోసం, యువత కోసం, మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం భారత చైతన్య యోజన పార్టీ కట్టుబడి ఉంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. థ్యాంక్ యూ. అంటే బేసిక్ గా మీరు ఉద్యోగాలు అనగానే 32,000 ఉద్యోగాలు ఇప్పించినాము అనగానే ఆ రెస్పాన్స్ చూసారు. అంటే ముఖ్యంగా ఉన్న సమస్య అది. ఆ సమస్యకి ఇక్కడ ఎప్పుడైతే మనకి సొల్యూషన్ దొరుకుతుందో అప్పుడే వస్తుంది అనుకుంటున్నాం. మరి ఈ సౌండ్ ఏమంటారు? పొంగనూరుకి వినపడాలి బ్రదర్, పొంగనూరుకి వినపడాలి పెద్దిరెడ్డికి. నెక్స్ట్ టేబుల్ దగ్గర రమ్య, నెక్స్ట్ నీ ఛాన్స్. ఏ టేబుల్ స్టార్ట్ చేయి. నమస్తే, నా పేరు చింతా రాజశేఖర్, నేను పొలిటికల్ అనలిస్ట్ని. అంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే సాహసం చేసినందుకు రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉన్న 151 ఎమ్మెల్యేలు రండి నేను ఒక్కనే సమాధానం చెప్తా ఉన్నారు. అటువంటి వేదిక నిర్వహించలేదు. కానీ 108 ఛానల్స్తో ఒకేసారి ప్రశ్నలు ఎదుర్కొనే సాహసం చేసినందుకు రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు. హ్యాట్స్ ఆఫ్. చాలా కరెక్ట్ చెప్పారు మీరు. అయితే రామచంద్ర యాదవ్ గారు ఏమన్నారంటే ఇందాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు లేవు అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు ఏర్పడడానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తే తప్ప అది సాధ్యం కాదు అని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు చెప్పాయి. ఎవరు ఆ దిశగా పోరాటాలు చేయలేదు. బీసీవై పార్టీ ఆ దిశగా ఏమన్నా పోరాటాలు చేస్తున్న క్వశ్చన్ నెంబర్ 1. 2, నేను 2 సలహాలు ఇస్తాను. ఆ అమలు చేసే సాహసం రామచంద్ర యాదవ్ గారికి ఉందా లేదని నేను ప్రశ్నించుకున్నాను. మొట్టమొదటిది, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ప్రత్యేక హోదా తరఫున వాళ్ళ గళం వినిపించేందుకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు నిండా బ్యాగ్లు పెట్టుకోవాలని వినిపించగలరా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వం పన్నులన్నీ నిలిపివేయాలని పిలుపు ఏమన్నా ఇవ్వగలరా? మొట్టమొదటిగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ట్యాక్స్ అందరూ ఫాస్ట్ ట్రాక్ బ్యాలెన్స్ 0 చేసుకొని ప్రత్యేక హోదా వచ్చే వరకు మీ టోల్ ట్యాక్స్ ఆపేసేయండి, మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆపేసేయండి, మీ సర్వీస్ ట్యాక్స్ ఆపేసేయండి. ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లిద్దామని పిలుపు ఇవ్వగలరని నా 2వ ప్రశ్న. థ్యాంక్ యూ. ప్రత్యేక హోదా అనే అంశము గత 10 సంవత్సరాలకు ముందే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీజేపీ పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అమ్మేసిందనే విషయాన్ని ఈరోజు నేను స్పష్టంగా చెప్పగలను. ప్రత్యేక హోదా అనే అంశము పూర్తిగా ముగిసిన అంశము. ఈరోజు కేవలము రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తారు తప్ప నిజంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలిజిబిలిటీ లేదు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు కానీ 2014 సంవత్సరంలోనే తెలియజేయడం జరిగింది. కానీ దీన్ని ఎక్కడా బహిరంగపరచకుండా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు తప్ప నిజంగా ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు అనేది ఈరోజు నేను స్పష్టంగా చెప్పగలను. నిజంగా ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది అనుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల ముందుకు ఎన్నికల్లో ముందుకు వస్తున్నారు. ఈ అంశం పైన పూర్తి స్పష్టత ఇవ్వాలని కూడా ఈ 2 పార్టీలను నేను డిమాండ్ చేస్తున్నాను. నిజంగా మీరు ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవకాశం ఉంది అని అనిపిస్తే దీని మీద స్పష్టమైన హామీ ఇవ్వాలని కూడా
నేను ఈ సందర్భంగా ఈ రెండు పార్టీలని డిమాండ్ చేస్తున్నాను. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు జాతీయ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకునింది కాబట్టి 2019లో ఏ అంశం మీద అయితే మేము విభేదించి ఎన్డీఏ కూటమి నుండి బయట వచ్చామని చెప్పామో, ఏ అంశం మీద అయితే ఎన్డీఏ ప్రభుత్వము స్పందించలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశారు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాబట్టే మేము బయట వచ్చామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏ హామీతో ఎన్డీఏలో మళ్ళీ జాయిన్ అయ్యారనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రత్యేక హోదా అంశం మీద ఈ రెండు పార్టీల యొక్క స్టాండ్ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. మరొకసారి అందరూ చెప్తున్నాను, ప్రశ్న కొంచెం సూటిగా త్వరగా అడగండి. దాదాపు 7 మంది ఇప్పుడు అయితే ఇంకా 100 మంది దాటున్నారమ్మా. ఓకే, కొంచెం త్వరగా ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్. విజయారెడ్డి, మిర్రర్ టీవీ CEO. జనరల్గా నేను అడిగేది చాలా బేసిక్ క్వశ్చన్. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, చాలా పార్టీలు పుట్టినాయి. మంచిదే, కొత్త పార్టీ రావడం, ఈరోజు మీరు ప్రోగ్రామ్ పెట్టడం మంచిదే, ఇన్నోవేటివ్ ఉంది. కాకపోతే చిరంజీవి, పవన్ కళ్యాణ్, తర్వాత మాజీ సీఎం, ఇట్లా ఎంతో మంది పార్టీలు పెట్టిరు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తున్నారు. చాలా మంది సిద్ధాంతంతో వస్తారు. కాకపోతే ఎలక్షన్ తర్వాత ఉండవు, కనుమరుగై. ఏం చెప్తారు మీరు? డైరెక్ట్ గా అడగచ్చు, మీరు విలీనం చేస్తారా రేపు? లేకపోతే కనుమరుగైతారా అని అడుగుతున్నారు. రెండు ఉన్నాయి, ఎందుకంటే ఇన్ని చూస్తున్నాం. ఇన్ని మనమే కదా బేసిక్ గా చూస్తున్నాం, మనమే అడగాల్సిన ప్రశ్న కాబట్టి ఇది. ఎన్నో సిద్ధాంతాలతో ముందుకు వస్తుంటారు. ఇప్పుడు ఇంక్లూడింగ్ జేడీ కూడా పార్టీ పెట్టారు. అంటే కొంత స్టేచర్ ఉండి, డబ్బు ఉండి, ఇన్నున్నా కూడా నడపలేకపోయారు. అందుకే ఇక్కడ కేసీఆర్ అంటుండే పార్టీ నడుపుడు అంటే పాన్ డబ్బాలు నడుపుడు అంత ఈజీ కాదనుకుంటే, అంటే మిమ్మల్ని అనాలని కాదు, జనరలైజ్ చేసి నేను అడుగుతాను ఈ క్వశ్చన్ మిమ్మల్ని. థ్యాంక్ యూ అమ్మా. ఏ రంగంలో అయినా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది రాజకీయ రంగానికి అతీతం కాదు. రాజకీయంగా సక్సెస్ అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలి అని చాలామంది ముందుకు రావచ్చు, చాలా పార్టీలు రావచ్చు. అందులో కొన్ని పార్టీలు ప్రజల మన్ననలు పొంది విజయవంతం అవ్వచ్చు, కొన్ని పార్టీలు ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదా వాళ్లకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, లేదా వేరే వేరే కారణాల వల్ల ఇంకొక పార్టీల్లో విలీనం అవ్వచ్చు. ఏ ఒక్క పార్టీని నేను ప్రత్యేకంగా మెన్షన్ చేయదలుచుకోలేదు. బట్ భారత చైతన్య యువజన పార్టీ ఒక ఆశయంతో వచ్చాము, ఒక లక్ష్యంతో వచ్చాము, ఒక సిద్ధాంతంతో వచ్చాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి, ప్రజా రాజకీయం కావాలి, ఈ కుటుంబ పార్టీలు, ఈ దోపిడీ పార్టీలకు అంతం పలకాలి అనే ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఖచ్చితంగా మేము ఏ లక్ష్యంతో అయితే బీసీవై పార్టీ ఆవిర్భావం జరిగిందో, ఏ ఆశయంతో బీసీవై పార్టీ ఆవిర్భావం జరిగిందో అది సాధించేంత వరకు ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ముందుకెళ్తాం తప్ప వేరొక పార్టీతో విలీనమనో లేదా మేము ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. మీరు ఇది 100% మీరు రాసి పెట్టుకోవచ్చు. అద్భుతంగా చెప్పారు. ఒక నిమిషం నేను మాట్లాడాలనుకుంటున్నా. అర్థం కాలేదమ్మా, ఇంకొకసారి చెప్పరా మేడం? మీరు మైక్ తీసుకుని ఒక నిమిషం మీ కంటిన్యూషన్ కోసం నేను అడుగుతా. ఒక నిమిషం ఆగు. సో బేసిక్ గా ఫస్ట్ నేను నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అబ్బా, షీఈ్ మై ఫ్రెండ్. సో నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటుంది. ఏంటి అని అంటే, అన్నని ఆంధ్ర అమ్మ అని అంటారు, తెలుసా మీకు? ఎందుకంటారు అనేది అడగాలి ఫస్ట్ మీరు. ఎందుకంటే ఈరోజు పీకే గారు, పవన్ కళ్యాణ్ గారు అంతటా పోటీ చేయలేక, అంటే ఫండ్స్ కి ప్రాబ్లం వచ్చి మనకు తెలుసు తక్కువ సీట్లు పోటీ చేస్తున్నారు. కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి మీరు ఫస్ట్ ఈ ప్రశ్న అడగాలి, అడిగేసారు మీరు.
మంచి సౌండ్ ఉంది నీకు, మైక్ అవసరం లేదు చెప్పు. ఇప్పుడు కూడా తక్కువే కాదమ్మా. పొంగనూరులో పెద్ద రెడ్డి మీద ఫైట్ చేస్తున్నాడు, చిన్నబాబు మీద ఫైట్ చేస్తున్నాడు మంగళగిరిలో. ఎస్ మేడం, ఇద్దరు తక్కువైన వాళ్ళే కాదు కదా, ఇద్దరితో తలవండిన వాళ్ళతోనే పోటీ పడుతున్నారు. నీకు కథ అర్థమైతలేదు. ఇలా జగన్మోహన్ రెడ్డికి ఏ రకాల బ్యాక్ సపోర్ట్, ఎవరు ఆయన మీద పోటీ చేస్తున్నారా? ఈరోజు చెప్పండి. దీని మీద పూర్తి నాకు స్పష్టతతోటే ఎన్నికల్లో వెళ్తున్నాము. ప్రధానంగా నేను రాజకీయంగా అడుగులు ముందుకు వేసిన తర్వాత పుంగనూరు నుండినే నేను రాజకీయంగా ముందుకు వచ్చాను. పుంగనూరు నియోజకవర్గంలో గత 3 సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని గెలిపించిన 15 సంవత్సరాల నుండి పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క సమస్య తీర్చకపోగా ఎంతో ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గంలో అరాచకాలు చేస్తూ, దోపిడీ చేస్తూ, భూ కబ్జాలు చేస్తూ, రౌడీయుజం చేస్తూ ఒక రకమైన భయానక వాతావరణాన్ని ఏదైతే సృష్టించారో, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతను చేస్తున్న అరాచకాలు, రౌడీయిజము, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెళ్ళగొట్టాలనే ఆలోచనతో పుంగనూరు నియోజకవర్గం నుండి మొదలైన నా రాజకీయ జీవితము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేస్తూ అన్ని వర్గాల ప్రజలతో, మేధావులతో, పెద్దలతో చర్చించి రాష్ట్రంలో ఉన్న ఈ 2 ప్రధాన పార్టీలు కూడా పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, లూటీ చేస్తున్నారు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, రైతులకు అన్యాయం చేస్తున్నారు, యువతకు అన్యాయం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు అంతం పలికి ఒక ప్రజా రాజకీయం దిశగా అడుగులు వేయాలనే ఆలోచనతో భారత చైతన్య యోజన పార్టీ ఆవిర్భావం జరిగింది. మొట్టమొదటిసారిగా రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోబోతున్నాము. అందులో ప్రధానంగా నా సొంత నియోజకవర్గమైన పుంగనూరు నియోజకవర్గంలో పోటీ చేస్తూ దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు ఆ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి ఈ 2 ప్రభుత్వాల వల్ల కూడా, ఈ 2 పార్టీల వల్ల కూడా నష్టం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాజధాని పేరు చెప్పి 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ భూ దోపిడీ చేస్తే 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసి 3 రాజధానులు అని చెప్పి పూర్తిగా మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం చేశారు. కాబట్టి మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 2 పార్టీలకు సమాన దూరంగా ఉంటున్నాము. ఈ 2 పార్టీలను పూర్తిగా వీళ్ళు చేస్తున్న దోపిడీని, వీళ్ళ రాజకీయాలని అంతమొందించాలనే ఉద్దేశంతో ఈ 2 నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నాను. అదేవిధంగా మీరు అడిగినట్టు పులివెందుల నియోజకవర్గం నుండి నేరుగా నేను పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఆ నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ బీసీ యువజన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మా అభ్యర్థి సరైన అభ్యర్థిని అక్కడ ఒక బీసీ మహిళను బీసీ యువజన పార్టీ నుండి నిలబెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే మేడం. సో ఒక చిన్న బ్రేక్. సో చిన్న ఏవి చూద్దాం, ఏవి తర్వాత మనం ఓకే ఓకే జస్ట్ ఒక ఏవి యూజ్ చేసి తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. ఒక చిన్న ఏవి ఉంది. సో ఏవి ప్లీజ్. వెయిట్ నెక్స్ట్ చిన్న ఏవి ప్లీజ్. తూర్పున ఉదయించిన ఉద్యమ కిరణమతడు, పడమతల పోటెత్తిన సముద్ర కెరటమతడు, అరాచకాన్ని ఎదిరించిన ధైర్యం, అన్యాయాన్ని ప్రశ్నించిన గళం, ఆపదలో ఆదుకున్న హస్తం. ఇప్పుడు పొంగనూరుకు సమస్తమతడు. హిట్లర్ పాలనని, రౌడీజాన్ని ఢీకొట్టి
పుంగనూరులో ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థని పునఃప్రతిష్ఠించడానికి పాటుపడుతున్న ఆ ఒకే ఒక్కడు మోడీ రామచంద్ర యాదవ్. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తన నడిచొచ్చిన నేలకు ఏదో చేయాలన్న తపనతో తన ప్రాంతం, తన ప్రజలు అన్యాయమైపోతున్నారన్న ఆవేదనతో బీసీవై పార్టీ స్థాపించి తొలి అడుగులతోనే ప్రకంపనలు సృష్టించి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు రామచంద్ర యాదవ్. రాబోయే ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ వ్యూహం ఏమిటి, తన ఆలోచన సరళి ఎలా ఉంది, తన పోరు ఎవరితో, ఇవన్నీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైన తరుణంలో రామచంద్ర యాదవ్ మీడియా ముందుకు వస్తున్నారు. రాజకీయ చరిత్రలో నా భూతో నా భవిష్యత్ అనే రీతిన 108 మంది ప్రతిష్టాత్మక యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు సంధించే 108 చురుకైన బాణాల లాంటి ప్రశ్నల్ని ఒకే ఒక్కడే ఎదుర్కోవడానికి సిద్ధమై మన ముందుకొచ్చాడు శ్రీ మోడీ రామచంద్ర యాదవ్. మూడు పిల్లలు కనీ విని ఎరుగని ఈ అపురూప ఘట్టానికి మీకిదే మా ఆహ్వానం. అమ్మా నమస్తే, నా పేరు ఆర్జే కాక. మీ పేరు క్లారిటీగా, మీ ఛానల్ పేరు క్లారిటీగా చెప్పండి. హలో, నా పేరు ఆర్జే కాక, ధ్వని టీవీ నుండి వచ్చాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ టు యూ, బికాజ్ ఒక్కొక్క జర్నలిస్ట్ చూడాలంటేనే నాయకులు భయపడిపోయే కాలం ఇది. మైకులు తీసేసి పోయేటోళ్ళు కొంతమంది, సగంలో ఆన్సర్ చెప్పకుండా పోయేటోళ్ళు కొంతమంది. బట్ ఆ ధైర్యం చేసినందుకు ఫ్యాక్ట్స్ ఆఫ్. ప్రస్తుతానికి మీరు బిజినెస్ మ్యాన్గా ఉన్నారు, ఏ కంపెనీలో మీరు డైరెక్టర్గా ఉన్నారు అనేది ఒకటి. రెండవది, ప్రతి లీడర్కి ఒక విజన్ ఉండాలి. ఈ రోజు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ని విజన్ 2050 2050 మీ విజన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఎలా చూడాలనుకుంటున్నారు, మీ విజన్ ఏంటి, అసలు ఫ్యూచర్ ఎలా ఉండాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఓటమి గెలుపు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, చరిత్ర రెగ్యులర్గా నడిచే ప్రాసెస్. కానీ విజన్ ఏముంది మీకు? థ్యాంక్ యూ. 2019 వరకు నేను వివిధ రంగాల్లో వ్యాపార రంగంలో ఉన్నమాట వాస్తవమే. 2019లో రాజకీయంగా ముందుకు వచ్చిన తర్వాత నా వ్యాపార రంగం కంటే కూడా ఎక్కువ సమయం రాజకీయంగా కేటాయించడం జరిగింది. గత 5 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ అంశాల మీద కావచ్చు, అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీలు అవలంబిస్తున్న విధానాలపైన కావచ్చు, రాష్ట్రంలో రైతాంగానికి, యువతకు, అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయం మీద కావచ్చు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత బీసీ యువజన పార్టీ లాంచ్ చేయాలనే ఆలోచనతో గత 8 నెలల ముందు పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక మార్పు కావాలి, ఒక రాజకీయ మార్పు కావాలి, రైతులకు మంచి జరగాలి. ఏదైతే ఇక్కడ ప్రభుత్వాలు వ్యవసాయం పేరు చెప్పి, నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు ప్రాజెక్టుల కోసం కావచ్చు, మిగిలిన స్కీముల పేరు చెప్పి కావచ్చు. కానీ వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల వల్ల కావచ్చు ఏ ఒక్క రైతుకి మేలు జరుగుతుందనేది ఈరోజు మనం గమనించాలి. ఈరోజు ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము తన బినామీ కంపెనీలకి కేటాయించే కార్యక్రమం జరుగుతుంది. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేని స్థితిలో ఈరోజు ఇంతకు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, గత 10 సంవత్సరాల అధికార కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదంటే ఒక పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన హంద్రీనీవా ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. కానీ ప్రతి సంవత్సరము ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా అవకాశం ఉన్నా కేవలం వీళ్ళ బినామీ కంపెనీలకు, వీళ్ళ బినామీలకు వేల ఎకరాలు దోపిడీ చేసి పెడుతున్నారు తప్ప పారిశ్రామిక అభివృద్ధి గత 10 సంవత్సరాల నుండి ఎలా జరిగిందో మనందరం కూడా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు, కొత్త కంపెనీలు రాష్ట్రానికి రాకపోగా ఉన్న కంపెనీలు కూడా
వీళ్ళు చేస్తున్న వేధింపుల వల్ల కావచ్చు, వీళ్ళు పెడుతున్న ఇబ్బందుల వల్ల కావచ్చు, పక్క రాష్ట్రాలకి ఎన్నో కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా తరలిన సందర్భాలు కూడా మనం చూసాము. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే బీసీ వర్గాలు ఉన్నాయో, మిగిలిన బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, వీళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వీళ్ళు పదవులను ముందుకు పెట్టి పెత్తనం చెలాయిస్తూ కుటుంబ పరిపాలన ఏదైతే సాగిస్తున్నారో దీనికి అంతం పలకాలి. ఒక ప్రజా రాజకీయం కావాలి, ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలనే ఉద్దేశంతో బీసీ యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బీసీ యువజన పార్టీని ఆదరిస్తారని, రాష్ట్రానికి అన్ని రకాలుగా మార్పు తీసుకురావడానికి అవకాశం కల్పిస్తారని చెప్పి 100% నమ్ముతున్నాను. ఒక్క నిమిషం. సుమన్ టీవీ అండి, లక్ష్మీశ్రీ. సార్, మీరు హెల్త్ సెక్టార్స్లోనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు కదా, అంటే పేదలకు మంచి ఆరోగ్యాన్ని అందించడం కోసమా, లేకపోతే రాజకీయానికి మీకు డబ్బు అవసరమయ్యా? ఒకవేళ రాజకీయాల్లో గెలిస్తే ఈ డబ్బును ప్రజలకు మీరు ఆరోగ్యాన్ని అందించడం కోసం ఉపయోగిస్తారా? అది కొంచెం క్లారిటీ ఇవ్వండి. నా వ్యాపారాలకు రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. మీరన్నట్టు ఖచ్చితంగా హెల్త్ కేర్ సెక్టార్లో వ్యాపారం అనేది ఒక లాభసాటి వ్యాపారం అనే ఉద్దేశంతో నేను అందులో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇందులో నేనేదో ప్రజల కోసము పేదలకు సేవ చేయాలని ఇంకొకటి నేను వేరే రకంగా చెప్పదలుచుకోలేదు. కానీ రాజకీయంగా నేను ముందుకు వచ్చిన తర్వాత, భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం తర్వాత విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఒక సమూలమైన మార్పులు తీసుకురావాలనే ఆలోచన అయితే మాత్రము చాలా స్పష్టంగా చెప్పగలను. ముఖ్యంగా విద్య అండ్ వైద్య రంగంలో భారత చైతన్య యువజన పార్టీ ఇప్పటికే మేనిఫెస్టోలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు పూర్తి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలనేదే భారత చైతన్య యువజన పార్టీ లక్ష్యము. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు అన్ని రకాలుగా అన్ని రంగాలలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలన్నదే భారత చైతన్య యువజన పార్టీ లక్ష్యము. ఖచ్చితంగా మాకు అవకాశం వస్తే ఈ రెండు మార్పులు మాత్రం, ఈ రెండు రంగాల్లో మార్పులు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఏం లేదన్నా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి అంటే రకరకాలుగా ప్రత్యేకంగా కేటాయిస్తూ వస్తున్నారు, రకరకాలుగా ఉంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కోసం అనేక పార్టీలు ఉపయోగించాయి. అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి ఇప్పటికీ సక్సెస్ అయిన పార్టీలు కూడా ఎక్కడ కనబడలేదు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనార్టీలకు సంబంధించి ఏదైతే ఆశాదీపంగా మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించారు, వాళ్ళని ఏ విధంగా సంఘటితం చేసే ప్రయత్నం మీరు చేస్తారు? మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? ఇందులో ప్రత్యేకమైన వ్యూహాలు అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు అధికారంలో ఉంటూ ఈ వర్గాలను ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయము పూర్తిగా ఇప్పటికే ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన ఉంది. ఈరోజు మీరు చెప్పినట్టు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఏ ఒక్కరికైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ పారిశ్రామికంగా ఏ ఒక్కరినైనా ప్రోత్సహించిందా అనేది నేను ఈరోజు అడుగుతున్నాను. ఈరోజు ఎంతమందికి పారిశ్రామికంగా ప్రోత్సహించి, ఎంతమందికి కనీసం ఒక్క ఎకరా అయినా ఏ ఒక్క ప్రభుత్వమైనా బీసీలకు కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కానీ ఒక్క ఎకరా భూమి ఇచ్చి ప్రోత్సాహం అందించిందా అనేది మనం గమనించాలి. ఎంతమందికి ఈరోజు ఈ రెండు ప్రభుత్వాలు విదేశీ విద్యను అందించాయి, ఎంతమందికి ఆర్థికంగా ముందుకు రావడానికి కావచ్చు. అదేవిధంగా రాజకీయంగా తీసుకుంటే ఈ రెండు పార్టీలు కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము పదవులు ఇస్తున్నారు తప్ప
ఏ ఒక్కరికి పవర్స్ అనేది ఇవ్వడం లేదు. వీళ్ళు అకామిడేట్ చేస్తున్నారు తప్ప అధికారం ఇవ్వడం లేదు. పూర్తిగా వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ కుటుంబ కోటరీలో అధికారాన్ని చలాయిస్తూ దోపిడీ చేస్తున్నారు తప్ప నిజంగా బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధికారం లేదు అనే విషయాన్ని ఈ వర్గాలన్నీ కూడా రాష్ట్రంలో గమనించారు. ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అడుగులు ముందుకు పడతాయి. దానికి పునాదే బీసీ యువజన పార్టీ ఆవిర్భావం. థ్యాంక్ యూ. మీరు ఏమనుకోకపోతే ఒక్క నిమిషం మేడం, 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 సమయం ప్లీజ్. ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకటే క్వశ్చన్, లేదు మళ్ళీ లాస్ట్ నేను వెళ్ళిపోతాను. ఒక క్వశ్చన్ మీరు అడిగి వెళ్ళిపోయారు కదా మేడం, ఇంకా చాలా మంది. రిక్వెస్ట్ ప్లీజ్. మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న ఫీల్ కావద్దు. ఒకటి మీరు ఫీల్ చేస్తారు కదా, మన యూట్యూబ్ మనకు అవసరం అదే కదా మేడం. మనం ఫీల్ చేయటం మనం రైట్. ప్లీజ్ క్యారీ. మీ పార్టీ వైసీపీ కోసం మీరు ఇన్ని మాట్లాడారు, మళ్ళీ అంతిన్నాక కూడా మీరు ఇట్లా మాట్లాడకూడదు. కానీ మీ పార్టీ అనేది వైసీపీ కోసమే పెట్టిరు అనేది ఒకటి. రెండో క్వశ్చన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు స్టాండ్ ఏమో రాజధాని అమరావతి, వీళ్ళు వచ్చేమో 3 రాజధానులు అన్నారు. మీరు ఎటువైపు స్టాండ్ తీసుకుంటారు? ఒక్క నిమిషం. ఓకే సార్, సార్ అన్న ఒక్క నిమిషం. పండరి నువ్వు కూడా ఉత్సాహం అడిగేసి త్వరగా ప్లీజ్ అడగండి త్వరగా, 1 by 1 త్వరగా. అండ్ బిగ్ టీవీ రామ్ ప్రసాద్ ఉన్నాడు. బిగ్ క్వశ్చన్. నమస్తే అన్న, నా పేరు సీనియర్ జర్నలిస్ట్, మిరర్ ప్లస్లో చేస్తాను. అదే ఇంతకుముందు అడిగినట్టుగా అసలు ఏదైతే భారత చైతన్య యోజన పార్టీ పుట్టిందే వైఎస్ఆర్సీపీ కోసం, అక్కడ ఉన్నటువంటి బీసీ ఓట్ల కోసం. ఎక్కడైతే బలమైన అభ్యర్థులు ఉన్నా కూడా మీ బీసీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకొచ్చిండ్రు అనే దాని మీద ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. మన వాళ్ళు ఏదో క్వశ్చన్ ఇచ్చారు కానీ దాని మీద అంత పసానికి లేదు. ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను అడగకపోయినా కానీ నా పర్సనల్ క్వశ్చన్, దీనికి మాత్రం మీరు సమాధానం చెప్పాలి. ఇది 8 నెలలకు ముందు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత నా మీద కానీ పార్టీ మీద కానీ అనేక రకాలైన ఆరోపణలు చేస్తున్నారు. నా వెనక ఎవరో ఉన్నారు, నా వెనక ఏదో పార్టీ ఉంది, ఏదో పార్టీ కోసం నేను ముందుకు వచ్చాను అని చెప్పి రకరకాల ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ కూడా పూర్తి అవాస్తవం అని నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదో ఒక పార్టీ కోసమో, ఒక నాయకుడి కోసమో నేను పార్టీని తీసుకురావాల్సిన అవసరం లేదు. నిజంగా ఇలా ఆరోపణలు చేస్తున్న వాళ్ళలో ఏ ఒక్కరైనా దీనికి ఆధారాలు చూపిస్తే, నేను ఏదో పార్టీతో కానీ నాయకుడితో కానీ లాలూచి పడ్డాను, లేదా నా వెనక ఏదో పార్టీ ఉంది, నాయకులు ఉన్నారని చెప్పి నిరూపించగలిగితే ఈ రోజు నేను రాజకీయాలు మానేసి పార్టీని రద్దు చేసుకోవడానికి కూడా బీసీవై పార్టీ ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగానే వచ్చింది. అయితే నా మీద ఇన్ని రకాలుగా, నా మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు, ఇన్ని రకాలుగా ఆరోపణలు రావడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మీడియా కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఏదో ఒక రకంగా ఈ 2 పార్టీలకు అనుకూలమో వ్యతిరేకంగా ఉన్నట్టు రాజకీయం అంటే ఈ 2 పార్టీలో ఉండాలి, 3వ వ్యక్తి రాకూడదు, 3వ వ్యవస్థ రాకూడదు అనే ఆలోచన ఉండడం వల్ల ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు వచ్చిన చాలా పార్టీలు ఇలాంటి ఆరోపణలు తట్టుకోలేక, ఇలాంటి ఆరోపణల ముందు నిలబడలేక వెనకడుగేసిన పరిస్థితి కూడా ఉండేది. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, నా మీద, పార్టీ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఈ 2 పార్టీలకు ఇంటికి పంపించేంత వరకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో బీసీ యువజన పార్టీ ఒక చరిత్ర అయితే రాయడానికి సిద్ధంగా ఉంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక ఇంతకుముందు క్వశ్చన్ అడిగినట్టు రాజధాని విషయంలో బీసీ యువజన పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది, ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటి ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు, రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా మేలు చేకూరుతుందనేదే బీసీ యువజన పార్టీ ఉద్దేశము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చారు. ఈ 3 రాజధానుల అంశం అనేది కేవలము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అతని పార్టీకి సంబంధించిన వ్యక్తిగత అంశము. వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం కోసము, భూ కబ్జాలు చేసుకోవడం కోసము ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు తప్ప దీనివల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదనే విషయము జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ఆ పార్టీ నాయకులకు కావచ్చు, అందరికీ తెలిసిన విషయమే.
ఇంకొక విషయం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఆయన మీద కొన్ని వ్యక్తిగత విమర్శలు చేస్తారు. 3 పిల్లలని 3 పెళ్ళిళ్ళని రకరకాల ఆరోపణలు చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే అది ఆయన వ్యక్తిగత విషయం. నష్టమో కష్టమో ఆయన పడతారు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదు. కానీ ఈ రాష్ట్రానికి 3 రాజధానులు తీసుకురావడం వల్ల మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి ఇబ్బంది, రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తగ్గేదేలే. హలో సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ భారతీ మీడియా. సో మీరు 2019లో జనసేన తరఫున పోటీ చేశారు. 16,400 ఓట్ల వరకు మీకు వచ్చాయి. అండ్ ఇప్పుడు పార్టీ నుంచి ఆ పార్టీని విడిచిపెట్టడానికి కారణం ఏంటి? అండ్ కుప్పంలో సైతం నేను చంద్రబాబుని ఓడిస్తాను అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మీరు ఏ విధంగా గెలుస్తారన్న నమ్మకం మీకు ఉంది? 2019లో నేను రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడు పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పటి వరకు అధికారంలోకి ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వల్ల కావచ్చు, నియోజకవర్గానికి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి ముందుకు రావడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా అడుగులు ముందుకేసామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, నాకు సరైన పార్టీ అవుతుందని చెప్పి భావించే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలకు నా సిద్ధాంతాలకు ఏ విధంగానూ సరిపోదని తెలుసుకున్న తర్వాతే పూర్తిగా పార్టీ నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసమే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఇక మీరన్నట్టు పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నియోజకవర్గ ప్రజలు ఇంటికి పంపించడానికి, అతని రాజకీయ జీవితానికి అంతం పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందులో ఏమాత్రం అనుమానం. సార్ బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్ ప్లీజ్ 13. ఒక క్వశ్చన్ జస్ట్ టేబుల్ అంటే ఒక క్వశ్చన్. సో నా పేరు తిరుపతి అన్న, నాది E96 టీవీ టీఆర్టీవీ అని మనం టీవీ. సో ఆంధ్రాలో అనేక పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. ప్రతి పార్టీకి ఒక్కొక్క ఎజెండా ఉన్నది. మీ పార్టీకి ప్రధాన ఎజెండా ఏంటి? థ్యాంక్ యూ. మైక్ ఇచ్చాము. దీని మీద నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకటి, రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి, కుటుంబ పాలనను అరికట్టడానికి ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా అడుగులు వేయడంతో పాటు రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి, నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి, రాష్ట్రం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడంతో పాటు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక స్వాతంత్రం దిశగా భారత చైతన్య యువజన పార్టీ పనిచేస్తుంది. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. చక్కగా టేబుల్స్ మీద స్నాక్స్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి, తాగుతూ ఎంజాయ్ చేస్తాం. ఒక్కొక్క ఇంటర్వ్యూకి వెళ్తే మనకి ఏం ఇవ్వరు, తెలిసిందే కదా, తిట్టుకుంటా వస్తాం బయటికి కదా. చక్కగా ఎంజాయ్ చేస్తూ క్వశ్చన్స్ కూడా ఎంజాయ్ చేయండి. నేను 108 ఛానల్స్ 108 క్వశ్చన్స్ అనుకున్నా కానీ 308 క్వశ్చన్లు అంటే ఎట్లా చెప్పండి? 9:30 10:30 అయిపోతుంది. ప్లీజ్ రిక్వెస్ట్ ఆల్. ఓకే, సూటిగా స్పష్టంగా. ఓకే. సో నమస్కారం సార్, నా పేరు శివ చౌదరి, SS శివ స్టూడియోస్ ఫౌండర్ని. సో మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు సో మీ ఫ్రెండ్స్ మీకు ఇచ్చిన సలహాలు ఏంటి? అట్లాగే మా సీనియర్ యాంకర్ ఇంతకు ముందుకు మిమ్మల్ని ఆంధ్ర అంబానీ అని అనడం జరిగింది. సో మీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది మీరు తెలుసుకోవచ్చా? నేను వ్యాపార రంగం నుండి రాజకీయ రంగం వైపు అడుగులు వేసినప్పుడు నా మనస్తత్వము, నా ముగ్గుసూటితనము తెలిసిన స్నేహితులు కానీ, బంధువులు కానీ నాకు రాజకీయాలు సరిపోవని చాలామంది తెలియజేయడం జరిగింది. కానీ నేను రాజకీయాల మీద పూర్తి అవగాహనతో, ఒక స్పష్టమైన నిర్ణయంతో రాబోయే రోజుల్లో వచ్చే ఇబ్బందుల్ని, కష్ట నష్టాలని, వేధింపులను అన్నింటినీ ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడి రాజకీయంగా ముందుకు రావడం జరిగింది. ఇక మీరన్నట్టు
నేను అంబానీని కాదు, ఆదానీని కాదు. నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి భగవంతుడి ఆశీస్సులతో వ్యాపార రంగంలో నేను సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత రాజకీయ రంగంలో ఒక మార్పు తీసుకురావాలనే ఆశయంతో నేను ముందుకొచ్చాను. అంతే తప్ప మీరు అనుకున్నట్టు వేరే రకంగా ఎటువంటి ఈ విధంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఒక క్వశ్చన్ ప్లీజ్. 108 ప్రశ్నలు 108 జర్నలిస్ట్ అంటే దాడి చేస్తున్నారబ్బా మీరు. మాట్లాడారు, అందరూ మాట్లాడారు కదా ప్లీజ్. అభిమానులందరికీ ఒక విజ్ఞప్తి, ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాను, అందరూ సైలెంట్ గా ఉండండి. సార్ ఇటువైపు ఉన్నారు. ఒకసారి రైట్. రామచంద్ర గారు, మీరు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకున్నారు? దానికల ముఖ్య కారణం ఏంటి? నేను చిన్నప్పటి నుండి నా కుటుంబ నేపథ్యం కానీ నా చుట్టుపక్కల కానీ ఎటువంటి రాజకీయంగా లేకపోయినప్పటికీ నేను చదువుకున్న రోజులప్పటి నుండి రాజకీయంగా ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఇంట్రెస్ట్ అయితే ఉండేది. ముఖ్యంగా మా పొంగనూరు నియోజకవర్గంలో కావచ్చు, మా జిల్లాలో కావచ్చు, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ అతనికి ఎదురెళ్తే ఎలాంటి వాళ్ళైనా తట్టుకోలేరు, ఏదైనా చేయగలరు, ఎవరు ఎదురు నిలబడరు, అతను ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, రౌడీయిజం చేసినా, ఏం చేసినా ఎదిరించే వాళ్ళు లేరు అనే ఒక రకమైన భయానకమైన వాతావరణం ఏదైతే ఉందో, ఎక్కడో ఒక చోట తిరుగుబాటు రావాలి అనే ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో పొంగనూరు నియోజకవర్గం నుండి రాజకీయంగా ముందుకు రావడం జరిగింది. అయితే ఆ తర్వాత గత 5 సంవత్సరాల నుండి నేను చేసిన పర్యటనల వల్ల కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ మేధావులు పెద్దలతో అందరితో చర్చించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కావచ్చు, ఇప్పుడున్న పార్టీల వల్ల కావచ్చు, ఈ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరుగుతుందని గుర్తించిన తర్వాతే బీసీ యువజన పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. బీసీవై పార్టీ పేరు, బీసీ ఆ పార్టీ పేరులోనే ఉంది బీసీవై. ఆ వై క్యాన్సర్ దొరికిందా మీకు? ఎగ్జాక్ట్లీ మ్యామ్. భారత చైతన్య యువజన పార్టీ, యాక్చువల్లీ పార్టీ పేరు వెనక ఉన్న మీ ఉద్దేశం ఏంటి? అంటే మనం మామూలుగా ప్రాంతీయ పార్టీ అంటే ప్రాంతీయంగానే ఉంటుంది పార్టీ, లేదా రాష్ట్ర స్థాయిలో అంటే రాష్ట్రీయంగా ఉంటుంది, కానీ జాతీయ స్థాయిని ఆకర్షించే విధంగా ఉన్న మీ పార్టీ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? పార్టీ ప్రధాన ఆశయము, లక్ష్యము ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని. ఆ మార్పు రావాలంటే చైతన్యం రావాలి. ఆ చైతన్యం రావాలంటే యువత ముందుకు రావాలి. యువత ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది, మార్పు సాధ్యమవుతుంది. ఏదైతే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టడం కానీ, అన్ని రకాలుగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి కానీ యువత ముందుకు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ యువతలో చైతన్యం వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి భారత చైతన్య యువజన పార్టీ అనే పేరుతోటి ముందుకు రావడం జరిగింది. ఒక కొంతమంది పెద్దలు వచ్చినారు, వాళ్ళు చెప్తారు. సార్ ప్లీజ్. నమస్తే బాబు. హలో, నమస్తే బాబు. భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం శుభం. అదే అంటే శుభం పడుతూ ఒక ప్రశ్న, ఈ పార్టీ స్థాపించడం వెనుక మీకు ఏదైనా ప్రేరణ ఉందా? తర్వాత ఈ పార్టీ నిర్వహణలో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ మీరు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు కనుక దీన్ని ఎలా మీరు నెగ్గుకురాగలరు అనేటువంటి ఒక సందేహం. ఎనీవే, ఆల్ ది బెస్ట్ టు యూ. మై నేమ్ ఈజ్ హిమంతి రామారావు, సీనియర్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను ఇప్పటికే చెప్పడం జరిగింది, పార్టీ ఆవిర్భావం వెనుక ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానము, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని గత దశాబ్దాల కాలం నుండి పరిపాలించిన పార్టీలు ఏవైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారనే అంశం మీద
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఈ రెండు పార్టీల మీద వ్యతిరేకత ఉన్న, ఈ రెండు పార్టీల యొక్క పరిపాలన మీద విసుగు చెంది ఉన్న, అవకాశం లేక వేరే ఆల్టర్నేటివ్ లేక ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి అధికారాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది తప్ప నిజంగా ఈ పార్టీలు రాష్ట్రానికి మంచి చేస్తాయి, రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకం అయితే ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఈ రెండు పార్టీల మీద లేదు. ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఎదురు చూస్తున్నారు, ప్రజా రాజకీయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ దిశగానే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. మీరన్నట్టు ఒక రాజకీయ పార్టీ నిర్వహించడము అంత తేలికైన అంశం కాదు. ఇది కేవలము నా వ్యక్తిగతమైన అంశం అయితే కాదు. ఈరోజు రాజకీయ పార్టీ నిర్వహణ అంటే దీనికి ఎన్నో రకాలుగా మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటారు, మద్దతు ఇచ్చే వర్గాలు ఉంటారు. అందరితో కలుపుకొని పార్టీ ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మరింత విస్తృతంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి అందరినీ కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. హలో నిమిషం. సార్, నా పేరు నరేష్, ఎస్క్యూబ్ టీవీ నుంచి. సో నా ప్రశ్న ఏంటంటే, పెద్దిరెడ్డి గారిని ఓడించడానికి మీరు పన్నుతున్న వ్యూహాలు ఏంటి? థ్యాంక్ యూ. ప్లీజ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడానికి ప్రత్యేకమైన వ్యూహం ఏమీ అవసరం లేదు. అతను చేస్తున్న అరాచకాలు, అతను చేస్తున్న భూ కబ్జాలు, రౌడీయిజము, దోపిడీని అతన్ని ఓడిస్తుంది. వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుండి, చిత్తూరు జిల్లా నుండి అతని కుటుంబాన్ని తరిమి కొట్టడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అన్న ఇక్కడ చూడండి ప్లీజ్. అరే ఒక్క నిమిషం ఆగండి. చిన్న ప్లీజ్. మాట్లాడిస్తలేరు, నన్ను మాట్లాడిస్తలేరు. పాట ఇద్దాం అంటే పాట స్నాక్స్ అయిపోయినాయి ఏంటి? సార్ చిన్న స్నాక్స్ అయిపోయినాయి ఉన్నాయా? నేను ఒక పాట ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఎంతసేపు మాట్లాడతారు, ఎప్పుడు కంటిన్యూస్ గా మాట్లాడి మీరు కూడా అలసిపోతారు, సార్ కూడా అలసిపోతారు. సో డెఫినెట్లీ ఒక పాట కావాలి. ఓ మంచి పాట ఇద్దాం. భయపడకు, నేను పాడను, పాట ఇద్దాం. సరే మీరు డాన్స్ చేయండి, నో ప్రాబ్లం. బై స్నాక్స్ ఎంజాయ్ చేయండి. ఒక మంచి పాట మనం వేసుకుంటాం. సార్ కూడా ప్లీజ్ వాటర్. సార్ ప్లీజ్ మీరు కూడా స్నాక్స్ తీసుకోవచ్చు. సార్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. సార్ మీరు కూడా స్నాక్స్ తీసుకో మాతో పాటు ప్లీజ్. ప్లీజ్ సార్. పులిరావాడు పౌరుషాల కలిరా, మనిషి తనురాతను పట్టిని తెలిసిరా. పులిరావాడు పౌరుషాల కలిరా, మనిషి తనురాతను పట్టిని తెలిసిరా. మనలో ఒకడు, మనలో ఒకడు, మనలో ఒకడు వచ్చాడు. మనమై ఒకడు, మనకై ఒకడు, మమకై ఒకడు నిలిచాడు. వాడు పిలిచాడంటే, వాడు పిలిచాడంటే మనం గెలిచినట్టే సోదరా. ముగల రాజ్యాన్నిగా ఎదిరించాడు, చీకటి పాలన మొత్తం చంద్రుడై కొలిచేశాడు. ఆడి ఆడి నల్లానే తరవి నన్ని నానా, నాడి నల్లానే తరవి నాడి నల్లానా. మనతో ఒకడు, మనలా ఒకడు వచ్చాడు. మనపై ఒకడు, మనకై ఒకడు, మమకై ఒకడు నిలిచాడు. ఆపద వచ్చిందంటే అన్న తిరిగి వచ్చాడు. ఆకలి చేసిందంటే అన్నం ముద్దయ్యాడు. కష్టం ఏదైనా తను అడ్డుకోడగా మారి దేవుని ముఖంలో నన్ను గర్గమై నిలిచేచాడంటే, వాడు పిలిచాడంటే మనం గెలిచినట్టే సోదరా. ముగల రాజ్యాన్నిగా ఎదిరించాడు, చీకటి పాలన మొత్తం చంద్రుడై కొలిచేశాడు.
భారత చైతన్య పార్టీ మనలో ఒకడు మనతో ఒకడు మనలా ఒకడు వచ్చాడు మనమై ఒకడు మనకై ఒకడు మమకై ఒకడు నిలిచాడు ఆపద వచ్చిందంటే అన్న తిరిగి వచ్చాడు ఆపద చేసిందంటే అన్నం ముద్దయ్యాడు కష్టం ఏదైనా తను అనుకోదరా మారి దేవుడి ముఖంలో నిన్ను గడ్డమై నిలిచేచాడంటే వాడికి మనం గట్టినట్టు సోదరా ముగల రాజ్యాన్ని రాముడై ఎదిరించాడు చీకటి పాలన మొత్తం చైతుడై చేశాడు అన్న అసలు మామూలు జోస్ లేదు పడ్డారు మీకు, కానీ పాట ఆడినాలు కూడా చాలా మంది పాడారు. కేక కాక రైట్ సార్ త్వరగా మైక్ ప్లీజ్ మైక్ ఆన్ హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3 1. నమస్తే సార్, నా పేరు విశ్వనాథ్ అండి, పొలిటికల్ ట్రీట్ ఛానల్ నుంచి. ఒక చిన్న డౌట్, మన పార్టీ పేరు బీసీ యువజన పార్టీ కదా, మన పార్టీలో ఓన్లీ బీసీ అభ్యర్థులు ఉంటారా లేదంటే ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా? పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ అన్న. ఇందులో అన్ని వర్గాలు ఉంటారు. మేము ప్రకటించిన అభ్యర్థుల జాబితా మీరు చూసినట్లయితే ఇందులో ప్రతి సామాజిక వర్గం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు రాజకీయంగా ఏ వర్గాలకైతే అన్యాయం జరిగిందో ఆ వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత బీసీ యువజన పార్టీలో ఉంటుంది. మిగిలిన అన్ని వర్గాలని కూడా కలిసికెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ముందుకెళ్తాం తప్ప కేవలం ఒక వర్గానికి పరిమితమయ్యే సమస్య లేదు. నమస్తే, నా పేరు హేమమాలిని ఫ్రమ్ పూరా లోకల్ న్యూస్. సో జనసేన పార్టీకి బాయ్ చెప్పడానికి కారణం ఏంటి? సింపుల్ గా స్ట్రైట్ అవే ఒకటే క్వశ్చన్. జనసేన పార్టీ ఏదైతే సామాన్యుడికి రాజకీయం దిశగా ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా మేము ముందుకొచ్చామని ఏదైతే చెప్పారో, వాస్తవానికి ఆ దిశగా ప్రయాణం చేయకుండా వాళ్ళ సొంత అభిప్రాయాలతోటి ఏకపక్ష నిర్ణయాలతోటి ఒక ఈగో బేస్డ్ పాలిటిక్స్ కోసం ముందుకెళ్తున్నారని తెలుసుకున్న తర్వాతే పార్టీ నుండి బయటకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా అడుగులు వేస్తూ బీసీ యువజన పార్టీ సాగుతుంది. హలో హలో మైక్ చెక్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ శ్రీశైలం ఫ్రమ్ తొలి వెలుగు. సో నా ప్రశ్న వచ్చేసి, ఓ పార్టీని పెట్టడం దాన్ని నడిపించడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారన్నారు. సో అటువంటి రైతు బిడ్డ అయినటువంటి రామచంద్ర యాదవ్కు ఈ పార్టీని నడిపే దమ్ము ధైర్యం ఉన్నదా? సాధ్యమవుతుందా? పార్టీని నడిపే దమ్ము ధైర్యం ఉందా లేదా అనేది ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గమనించారు. రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనేది కూడా మీరు చూస్తారు. ఈరోజు మీరన్నట్టు రాజకీయ పార్టీని నడిపించడానికి కేవలము ఆర్థిక పరమైన అంశాలే కాదు, దానికి ఒక చిత్తశుద్ధి కావాలి, ఆశయం ఉండాలి, లక్ష్యం ఉండాలి. ఒక మంచి ఆశయంతో ఒక మంచి లక్ష్యంతో ముందుకు వచ్చినప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది తప్ప వెనకడికి వేసే క్వశ్చన్ అయితే మాత్రం ఉండదన్నా. థ్యాంక్ యూ. మంచి ఆశయంతో పార్టీ పెట్టి ముందుకు పోవాలంటే నువ్వు సపోర్ట్ చేయవా? మళ్ళీ ఎట్లా అడుగుతున్నావు ఆ ప్రశ్న? అంతే అంతే. 1 minute అన్న. గుడ్ ఈవినింగ్ అన్న, నేను రామప్రసాద్ ఫ్రమ్ బిగ్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను. ముఖ్యంగా మనం చూస్తే ఏంటంటే తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అందరికీ తెలిసినటువంటి కాన్స్టిట్యూన్సీ ఏదైనా ఉంది అంటే కుప్పం కాన్స్టిట్యూన్సీ. ఎందుకంటే అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది, గెలవడం జరిగింది.
ఈ గ్రామంలో అదే చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భాగమైనటువంటి పుంగనూరు నుంచి మీరు పోటీ చేస్తా ఉన్నారు. ఈ గ్రామానికి మనం చూసుకుంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడం కోసం పుంగనూరును తన కప్పంగా కప్పబెడుతున్నారు. దీనిపైన మీ యొక్క ఆలోచించినవే అన్నా నువ్వు. మీ ప్రశ్నకి ఒకసారి అడగలను. తెలుగు రాష్ట్రాల్లో కుప్పం నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తా ఉన్నారు. ఈ గ్రామంలో అక్కడ పుంగనూరు కూడా ఉంది. చిత్తూరు ఉమ్మడి జిల్లా నుంచే పుంగనూరు ఉంటుంది. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పోటీ చేస్తా ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుపొందడం కోసమే ఇటు పుంగనూరును ఇటు పెద్దిరెడ్డి గడ్డ పెడతా ఉన్నారా? దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దీని మీద నేను మాట్లాడడం కాదు, చిత్తూరు జిల్లాలో సాధారణ ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. గత 4-5 సార్లు నుండి గత ముందు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తీసుకున్నట్టయితే పుంగనూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళు విద్యార్థుల దశ నుండి కూడా ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్నారు. తర్వాత రాజకీయ ముందుకు వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటున్న వీళ్ళు ప్రతి 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 10 నెలలు ప్రత్యర్థులుగా ఉంటారు. కరెక్ట్గా ఎన్నికల సమయం వచ్చేసరికి ఈ 2 నెలలు ఒకరికొకరికి లోపాయికాని ఒప్పందం ఉంటుంది అనే విషయం ఈరోజు నేను కాదు, పుంగనూరు నియోజకవర్గం కాదు, కుప్పం నియోజకవర్గం కాదు, చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే రామచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా ఈ స్థాయిలో ఉన్నారంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అది చంద్రబాబు నాయుడు గారు సహకరించడం వల్ల జరిగింది అనే విషయాన్ని ఈరోజు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే సుమారు రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీకి 9,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందులో ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో రోడ్డు పనులు కావచ్చు, మిగిలిన పనులు కావచ్చు, పూర్తిగా పిఎల్ఆర్ కంపెనీకి అప్పచెప్పే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత 2019 నుండి 24 వరకు జరిగిన మొన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి జరుగుతుంది, ప్రాజెక్టుల పేరు చెప్పి అదేవిధంగా విద్యుత్ శాఖలో కావచ్చు, ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన శాఖ విద్యుత్ శాఖలో అవినీతి జరుగుతుంది. కడప జిల్లాకు సంబంధించిన శ్రీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీ, వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన బినామీ కంపెనీ. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు విద్యుత్ శాఖలో అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు పూర్తిగా దీని మీద అనేక రకాలైన ఆరోపణలు చేశారు. ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పేపర్లో కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు, దీని మీద అనేక అర్థాలు వచ్చాయి. కానీ ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి తెలుగుదేశం పార్టీకి గత జనవరిలో ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 40 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా అమౌంట్ తీసుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ అవినీతి చేసింది, వీళ్ళని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము శిక్షిస్తాము, ఈ అవినీతిని ఖండిస్తామని చెప్పే దమ్ము తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు ఉందని అడుగుతున్నాను. ఇలాంటి చీకటి ఒప్పందాల వల్ల ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అరాచకాల మీద, రౌడీజం మీద పోరాటం చేస్తున్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, కేసులు పెట్టించుకుని దాడులు ఎదుర్కొని అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా వంచించే కార్యక్రమం ఇలాంటి చీకటి ఒప్పందాల ద్వారా జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని జరిగినా రాబోయే రోజుల్లో మాత్రము ఇలాంటి చీకటి ఒప్పందాలకి, ఇలాంటి లోపాయకారి ఒప్పందాలకి ప్రజలు దీన్ని తెలుసుకోలేనంత అమాయకులు కాదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా అంతా అన్నమతం చెప్పాలనుకుంటులే మీరు. ఓకే అండి, హాయ్, నా పేరు రాకీ అండి, మా ఫ్రీలాన్స్ యాక్టర్.
ఇప్పటిదాకా చూస్తున్నాను అందరూ చాలా అంటే ఎలక్షన్స్ అయితే చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నా ప్రశ్న ఒకటే అన్న, ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబు నాయుడు కాంట్రవర్సీ ఇవన్నీ వచ్చి, ఒకవేళ ఎలక్షన్లో కనుక మీరు పెద్దారెడ్డిని ఓడిస్తే మీరు కూడా కక్ష సాధింపు చర్యలు ఏమైనా దిగుతారా? సింపుల్ క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ. నాకు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కానీ వేరే ఏ ఒక్క నాయకుడితో కానీ వ్యక్తిగతమైన కక్ష కానీ భయం కానీ ఎటువంటివి లేవు. వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాల మీదే, వాళ్ళు చేస్తున్న అన్యాయం మీదే, వాళ్ళు చేస్తున్న దోపిడీ మీద నేను పోరాటం చేస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా నేను ఏ ఒక్కరి మీద పోరాటం చేయడం లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడు ఆ అధికారాన్ని ప్రజలకు ఏం చేయగలను, నియోజకవర్గానికి ఏం చేయగలను, నా వల్ల పార్టీ వల్ల రాష్ట్రానికి ఏం మంచి చేయగలను అని ఆలోచిస్తాను తప్ప ఎటువంటి కక్ష సాధింపు చర్యలు కానీ ఇంకోటి కానీ ఉండవనేది నేను చాలా స్పష్టంగా నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కక్ష సాధించాలి, అతను ఏదైతే భౌతిక దాడులు చేసి ప్రతిపక్షాలను వేధించాలని చూస్తారో దానికి నేను ఆయన దారిలోకి వెళ్ళి సమాధానం చెప్పాలనుకుంటే నాకు ప్రత్యేకంగా అధికారం అవసరం లేదు. నా ఇంటి మీదకు, నా కుటుంబ సభ్యుల మీదకు దాడి చేయడానికి, హత్య చేయడానికి వందలాది మందిని అతను అర్ధరాత్రిలో ఇంటి మీద పంపించినప్పుడే నేను నిజంగా ఆ దారిలో వెళ్ళాలనుకోవాలంటే ఆ రోజు నేను సమాధానం చెప్పగలిగేవాడిని. నాకు అధికారంతో పడలేదు అతనికి సమాధానం చెప్పడానికి, అతను రౌడీజానికి సమాధానం చెప్పడానికి. కానీ నా ఆశయం అది కాదు, నా లక్ష్యం అది కాదు. ఏ అధికారం అయితే అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు, రౌడీజం, దోపిడీ చేస్తున్నారో ఆ అధికారం నుండి అతను దూరం చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, నియోజకవర్గానికి మంచి జరగాలి, రాష్ట్రానికి మంచి జరగాలని ఆలోచన తప్ప నాకు వ్యక్తిగతమైన కక్షలు కానీ వేరే రకంగా ఆలోచనలు కానీ లేవన్నా. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఆన్సర్. నో ప్రతీకార, నో కక్ష. ఒక్క ప్రశ్న అడిగారు, ఒక్కొక్కటి 4 ప్రశ్నలు అడిగేస్తున్నారు. ఇప్పుడు 108 దాటి 128 దాకేస్తాం. ఓకేనా? ఈ సమయం కూడా లేదు, నేను స్టాప్ చేసి చాలా మంది ఉన్నారు. సూటిగా అడగమని చెప్పారు, మీరు వల్ల ఎంత తిరిగేసి. సింపుల్ గా ఒక చిన్న క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు సహస్ర, మైత్రి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. సౌత్ ఇండియాలో మీరు బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు విన్నాము. సో నార్త్ ఇండియాని సెలెక్ట్ చేసుకోవడానికి, అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఇప్పుడున్న గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటూ ఏం లేదమ్మా. వ్యాపార రంగంలో ఎక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటే అక్కడ చేయడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అదేవిధంగా రెండులో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటూ దానికి డిఫరెన్సెస్ అయితే నా దృష్టిలో ఎటువంటి డిఫరెన్సెస్ లేదు. అన్న నమస్తే, నేను వసంత్ ఫ్రమ్ కేటీవీ తెలుగు. మీకులాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాల కోసం ఉంటానని చాలా మంది నాయకులు చెప్పారు. పుచ్చలపల్లి సుందరి గారు అండి, చంద్రరాజేశ్వరరావు గారు, ఎన్టీఆర్, అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు కూడా. బట్ రామచంద్ర యాదవ్ ఫైనల్ వరకు ప్రజల కోసం అలాగే ఉంటారా? అలాగే మీ ఆర్థిక వ్యవహారాల వెనుక ఒక జాతీయ పార్టీ ఆడదండ్రులు ఉన్నాయని అందరూ కూడా చెప్తున్నారు, నిజమేనా? నేను ఇంతకు ముందే దీనికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన పార్టీలు వేరే పార్టీలతో ఎందుకు విలీనమయ్యాయో, దాని వెనక ఏ కారణాలు ఉన్నాయన్న దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ భారతదేశ యువజన పార్టీ మాత్రం ఖచ్చితంగా మేము వచ్చిన ఆశయం ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించే వరకు రాష్ట్రానికి మంచి చేయడానికి, రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతకు అందరికీ మంచి చేయడానికి ముందుకు వచ్చాము. ఈ విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికే సిద్ధంగా ఉన్నాము. ఇక మీ రెండో క్వశ్చన్ ఏంటన్నా, మీ ఫైనాన్షియల్ సోర్స్ వెనుక ఒక జాతీయ పార్టీ అండదండలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు, నిజమేనా? ఇవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్, తప్పుడు ఆరోపణలు. నిజంగా నాకు జాతీయ పార్టీలు, జాతీయ నాయకులు అంటారంటే నేను కొత్తగా ఈరోజు పార్టీ తీసుకుని వచ్చి ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అదే పార్టీలో ఉంటూ నేను రాజకీయం చేయగలను. నేను రాజకీయంగా ముందుకు రావడానికి కానీ, అదేవిధంగా ఆర్థికంగా ఎదగడానికి పూర్తిగా నేను తీసుకున్న రంగాల వల్ల కావచ్చు, 2 భగవంతుడి ఆశీస్సుల వల్ల కావచ్చు, రాజకీయంగా ముందుకు వచ్చిన మాత్రం నేను ఒక ఆశయంతో, లక్ష్యంతో ముందుకు వచ్చాను తప్ప దీని వెనుక ఎటువంటి పార్టీ, ఎటువంటి నాయకులు లేదు. ఒక చిన్న మాట,
140 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ఆయన ఇప్పటివరకు ఓపిక. మరి ఆయన మీరు చప్పట్ల ద్వారా ఓకే 140 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు ఇప్పుడు ఓపిక అన్న. ఇంకా ఓపిక ఉంటే అడగచ్చా? తప్పకుండా. రైట్, త్వరగా రైట్. నమస్తే సార్. యాక్చువల్లీ నేను శ్రావ్య ఫ్రమ్ స్వతంత్ర టీవీ. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రతి ఒక్కరు అటు వైసీపీ టీడీపీ అందరూ కూడా రకరకాలైన హామీలు ఇస్తూ పోతున్నారు. సో రామచంద్ర యాదవ్ ఎలాంటి హామీలు ఇస్తారు ఏపీ ప్రజలకు? ఎలాంటి హామీలు అంటున్నారా? ఎలాంటి హామీలు ఇవ్వదలుచుకున్నారు? ఈరోజు భారత చైతన్య పార్టీ ఆవిర్భావం రోజునే పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇందులో రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసము, రైతుల మంచి కోసము, యువత మంచి కోసము, అన్ని వర్గాలకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, నిజమైన అభివృద్ధి ఏ విధంగా చేస్తే ముందుకెళ్తామనే వాటి మీద పూర్తి స్పష్టత ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోని గత 8 నెలల నుండి కూడా పూర్తిగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో ప్రత్యేకమైన హామీలు కానీ ప్రత్యేకమైన వాగ్దానాలు కానీ చేసే ఉద్దేశం అయితే లేదు. ఇప్పటి వరకు పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంతో ఎన్నికలు వెళ్ళబోతున్నాం. నమస్తే సార్, దిస్ ఇస్ ఆజ్ఞ. మీ పార్టీ తరఫున పిఠాపురం నుంచి ట్రాన్స్జెండర్స్ తమన్నా సింహాద్రి నిలబెట్టడంలో మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇందులో ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏం లేవమ్మా. ఇక్కడ జెండర్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడ సోషల్ సర్వీస్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా ముందుకు రావాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచనతో భారత చైతన్య పార్టీకి వచ్చారు. పిఠాపురం నుండి నేను పోటీ చేస్తాను, పిఠాపురం నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాను అనే ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఆవిడకి పిఠాపురం సీటు కేటాయించడం జరిగింది తప్ప ఇందులో ప్రత్యేకమైన అంశాలు ఏమి లేవు. నమస్తే అండి, మీకు ముందుగా ఆల్ ది బెస్ట్. నా పేరు లతా చౌదరి, నాడీ సేన ఫౌండర్. 2019 ఎన్నికల్లో మీ ప్రధాన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మీ గతంలోనే పరిచయం ఉందా? ఉంటే ఎలాంటి పరిచయం ఉంది? అది కాకుండా మీ పార్టీ ద్వారా మహిళలకు మీరు ఏం చేయబోతున్నారు? నేను రాజకీయాల్లో ముందు కానీ రాజకీయంగా ముందుకు వచ్చిన తర్వాత కానీ నాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆయనతో నాకు పరిచయం కూడా లేదు. ఆయన మీద నాకు ఎటువంటి వ్యక్తిగతమైన కక్షలు లేవు. గత 15 సంవత్సరాల నుండి అతనికి అధికారం వచ్చిన 3 సార్లు నియోజకవర్గ ప్రజలు గెలిపించిన నియోజకవర్గానికి ఏమి చేయలేదు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చలేదు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. దాంతోపాటు నియోజకవర్గంలో అరాచకాలు చేస్తున్నాడు, రౌడీజం చేస్తున్నాడు, భూకబ్జాలు చేస్తున్నాడు, అందరినీ వేధిస్తున్నారు. ఇక్కడ మార్పు రావాలి, రాజకీయ మార్పు రావాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను తప్ప అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా. రెండవ ప్రశ్న, మీరు మహిళల గురించి భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మహిళా సాధికారిత అంటూ మహిళల రక్షణ కోసం చట్టాలని, మహిళల కోసం పథకాలని ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు అనేక రకంగా మాట్లాడుతున్నారు తప్ప నిజమైన మహిళా సాధికారిత అనేది చట్టాలు తీసుకురావడం వల్ల కావచ్చు, పథకాల వల్ల కావచ్చు రాదు అనేది మా ఉద్దేశము. మహిళలు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు అన్ని రకాలుగా ముందుకు రావాలి. నిజమైన మహిళా సాధికారిత కావాలంటే అది విద్యా ఉద్యోగాల్లో ప్రోత్సహించినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాను. అందులో భాగంగానే బీసీ యువజన పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మహిళలకు విద్యా ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ కల్పించే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అలా విద్యారంగంలో అదేవిధంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడు మాత్రమే నిజమైన మహిళా సాధికారత వస్తుందనేది నేను నమ్ముతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి రామచంద్ర గారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ప్రశాంత్ గౌడ్, ఐఎన్ఎస్ఎస్ న్యూఢిల్లీ, నా న్యూస్. సో మళ్ళీ సేమ్ ఈ క్వశ్చన్కి నేను ఎక్స్టెన్షన్ అడుగుతున్నాను.
మీరు పెద్దిరెడ్డి గారితో కలిసి అక్రమ వ్యాపారాలు చేశారన్న ఒక ఆరోపణ గత కొంతకాలంగా ఉన్నది. సో ఆ వ్యాపార లావాదేవీలో జరిగినటువంటి గొడవల కారణంగానే మీరు ఆయన మీద పోటీ చేస్తున్నారు, రాజకీయంగా ముందుకు వచ్చారనేది ఒక బలమైన ఆరోపణ. సో స్ట్రైట్ గా దీనికి ఆన్సర్ ఇవ్వగలిగితే బాగుంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో కనీసం నాకు పరిచయం కూడా లేదు అంటున్నప్పుడు ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తుంటే మీరు ఏమన్నా ఆన్సర్ చెప్పగలనా? నిజంగా రామచంద్రారెడ్డితో నాకు పరిచయం ఉంది, అతనితో సంబంధాలు ఉన్నాయని ఏ ఒక్కరు నిరూపించినా నేను రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటాను. ఇది కేవలము నన్ను నేరుగా రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొంతమంది చాతగాని కద్దమలు చేస్తున్న ఆరోపణ తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. నాకు ఏ నాయకుడితో కానీ ఏ పార్టీతో కానీ సంబంధాలు లేదు. నిజంగా అలా ఉన్నట్టయితే నిరూపించి మాట్లాడాలి, దాన్ని ఆధారంగా మాట్లాడాలి తప్ప అనవసరమైన ఆరోపణలు చేస్తూ పోతుంటే దానికి నేను ఇప్పటికే చాలాసార్లు ఎవరిని ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రధానంగా నా మీద ఇన్ని ఆరోపణలు రావడానికి, ఇన్ని రకాలుగా ఫాల్స్ అలిగేషన్స్ తీసుకురావడానికి కారణం ఏమంటే ఈ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు పార్టీలకు కాకుండా ప్రత్యామ్నాయ దిశగా నేను వచ్చాను కాబట్టి ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు పార్టీలు నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసే కార్యక్రమంలో భాగంగా ఇలాంటివి వస్తున్నాయి తప్ప వీటిలో ఎలాంటి వాస్తవం లేదని ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళకు కూడా తెలియదు. అన్న గుడ్ ఈవినింగ్, నేను ప్రశాంత్, మైక్ టీవీ నుంచి. రామచంద్ర యాదవ్కు ఎందుకు ఓటేయాలి? ఒకవేళ ఓటేస్తే మీరు గెలిస్తే మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారా సార్? ఈరోజు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి 30కి పైగా కేసుల్లో ఏవలుగా 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని 2019లో మీలాంటి వాళ్ళు ఎవరూ ప్రశ్నించలేదన్నా. అలాంటి ఆర్థిక నేరగాళ్ళకే అధికారం ఇచ్చినప్పుడు ఈరోజు వెన్నుపోటు పార్టీలకు వెన్నుపోటు నాయకులకు అధికారం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసిన, అధికారం ఇచ్చి మంచి చేసే అవకాశం ఉన్న పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేసిన, మళ్ళీ మాకు అధికారం వస్తే మేమేదో ఉద్ధరిస్తామని చెప్తున్న నాయకులు మీరు ఇలాంటి ప్రశ్నలు అడగడం లేదు. వీళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు, వీళ్ళందరికీ ఓటు వేసినప్పుడు ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో మార్పు కోసం ముందుకు వచ్చిన నాకెందుకు ఓటు వేయకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోసము ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం పూర్తిగా మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అయిపోతుంది. కృష్ణకుమారండి ఇలా అయితే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలని కుదిపేస్తున్నది వాలంటీర్ వ్యవస్థ గురించి, దాని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వాలంటీర్ వ్యవస్థని నేను పూర్తిగా సమర్థిస్తాను. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి, పథకాలు ప్రజలకు చేరాలి అనేదైతే ఆశయం ఉందో ఆశయము ఆ వ్యవస్థ మంచిదే. కానీ ఈ వ్యవస్థని రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు, రాజకీయ లబ్ధి కోసము వాడుకోవడం మంచిది కాదు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థలో ఈ పార్టీకి అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అది ఒక రాజకీయాలు చేయడం కోసం కానీ ఈ నాయకుల కోసము ఉపయోగపడే విధంగా కానీ ఉండకూడదనేది నా ఆలోచన. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు శ్రవణ్ కుమార్, అంగమ్మ టీవీ. మీరు మీ పార్టీ గుర్తుని రైతు గుర్తు పెట్టుకున్నారు కదా, ఇప్పటి వరకు మీరు రైతులకి ఎలాంటి బెనిఫిట్ చేశారు, మీరు గెలిస్తే ఎలాంటి బెనిఫిట్ చేయబోతున్నారు? ఒక రైతు బిడ్డగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది, వ్యవసాయం పైన పూర్తి అవగాహన ఉంది. ఈ రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు వ్యవసాయానికి చేసిన అన్యాయం గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఈరోజు భారతదేశం మొత్తానికి, భారతదేశానికి ధాన్యాగారం అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పంటనైనా పండించగలిగే సమర్థత ఉన్న రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో, సకాలంలో వర్షాలు కురిసే రాష్ట్రంలో, ఎన్నో జీవనదులు ఉన్న రాష్ట్రంలో ప్రతి సంవత్సరము
వ్యవసాయ ఉత్పత్తులు ఎందుకు తగ్గిపోతున్నాయో మనం గుర్తించాలి. ఒక రైతు తన పిల్లలను అవసరమైతే అటెండర్ ఉద్యోగమైనా చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మళ్ళీ వ్యవసాయం దిశగా తీసుకెళ్లే ఉద్దేశం లేదు. అంటే వ్యవసాయ రంగంలో ఉన్న ఇబ్బందులు ఏమనే దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. అయితే వ్యవసాయ రంగానికి నేను ఏం చేశాను అని మీరు అడిగినప్పుడు, నిజంగా నాకు అధికారం ఉంటే వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలను, వ్యవసాయ రంగంలో ఏ విధంగా అభివృద్ధి చేయగలను అనే దాని మీద ఇప్పటికే బీసీ యువజన పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అది ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రైతులను ఏ విధంగా ప్రోత్సహించాలనే అంశం మీద కావచ్చు, పూర్తిగా మేనిఫెస్టోలో వెళ్ళడం జరిగింది. నమస్తే సార్, నేను దీక్ష కోటేశ్వర్ ఫ్రమ్ మెట్రో టీవీ. సో ఇప్పుడు ఎలక్షన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది, కానీ మిగతా పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో వాళ్ళ మేనిఫెస్టోలో వేస్తుంటే మీరు మాత్రం తీసుకొని భారతీయ చైతన్య యువజన పార్టీ అనే పరిచయ ప్రచారం నమ్మకంగా చేస్తున్నారు. ఇందాక మన రామదాక అన్నట్టు మీకు ఆంధ్ర అమ్మాయి అని రామకే కాదు, ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలకు కూడా ఒక అవగాహన ఉంది. కానీ వచ్చే ఎలక్షన్లలో మీరు తప్పకుండా గెలుస్తారని ఏ ధీమాతో ఉన్నారు? అంటే మీరు ఆంధ్ర అంబానీ అనే ధైర్యమా, నమ్మకమా, లేకపోతే బలమా? ఒక్క నిమిషం అమ్మ, నువ్వు కూడా అడగచ్చు. టైం లేదు, త్వరగా మీ ప్రశ్న కూడా. సార్ ఒక్క నిమిషం సార్, మైక్ ఇట్లు సార్ ప్లీజ్, త్వరగా సార్, లేడీస్ ఫాస్ట్. మా సమాజ వర్గానికి సంబంధించి మీరు ముందరగేయడం చాలా సంతోషంగా ఉంది వినడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అభివృద్ధి కంటే ముందు నేను మీకు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, సో చాలా మంది వచ్చారు రాజకీయంగా, బిజినెస్ అన్ని పక్కన పెట్టి చేసుకుంటూ, మీరు కూడా వచ్చారు. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కాదని మీరు సపరేట్గా పార్టీ పెట్టారు. ఒకటేసారి 170 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తున్నారు. ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నారు? ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఏమైనా ఓడిపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? కూర్చో. మీరు అడిగినట్టు మిగిలిన పార్టీలతో పాటు భారత చైతన్య యువజన పార్టీ ఇప్పటికే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మేము ఇప్పుడు ప్రకటించిన 32 మంది అభ్యర్థులు కూడా ప్రజల్లో ఇప్పటికే పార్టీ మేనిఫెస్టోని బలంగా తీసుకెళ్తున్నారు. ఇంకా మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ప్రకటించి వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా భారత చైతన్య యువజన పార్టీ సిద్ధంగా ఉంది. ఇక మీరన్నట్టు ఎన్నికలు అనేవి ప్రతి పార్టీకి చాలా కీలకమైనవి. ఏ పార్టీ అయినా తన ఆశయాలను, తన సిద్ధాంతాలను, తన ఇచ్చే హామీలను, మేనిఫెస్టోని అమలు చేయాలంటే, ప్రజలకు మంచి చేయాలంటే, ఎన్నికల్లో గెలవాలి, అధికారంలోకి రావాలి. అప్పుడే మేనిఫెస్టోలు కానీ తను చెప్పిన అభివృద్ధి కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎన్నికల్లో గెలుపోటములు అనేవి సర్వసాధారణము. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ యువజన పార్టీ ప్రజల తరపున, రైతుల తరపున, యువత తరపున, మహిళల తరపున, బడుగు బలహీన వర్గాల తరపున ఎప్పుడూ పోరాటం చేస్తుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం. థ్యాంక్ యూ. Hi sir, good evening. This is Girija from Nationalist Hub. Sir, లాస్ట్ మీరే, మా సమయం లేదు. మేడం పెద్దగా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ సార్ పార్టీ పెట్టినందుకు, అండ్ ఫర్దర్ గా మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ఆల్ ది బెస్ట్. నా క్వశ్చన్ వచ్చేసి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించి నిలవగలను అనే కోరిక మీకు ఎలా పుట్టింది? నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించి నిలవగలను అన్న నమ్మకం మీకుందా? ఆ దమ్ము మీకుందా అంటే మీరు ఏం చెప్తారు? ఆల్రెడీ ముందే చెప్పాము, ఈ పొంగనూరు బిడ్డకి దమ్ము ధైర్యం ఉంది. ఒక్కొక్కటే వచ్చారు ఆయన. ఓకే చెప్పారు, బట్ తనని ఎదిరించి అదే ప్రశ్న అడుగుతున్నారు. ఆ దమ్ము ధైర్యంతోనే రాజకీయాల్లోకి వచ్చారు, అదే చెప్తున్నారు ఆయన. పొంగనూరు నియోజకవర్గంలో నేను చేస్తున్న పోరాటము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కాదు. అతను చేస్తున్న అరాచకాల మీద, రౌడీయిజం మీద, దోపిడీ మీద, భూ కబ్జాల మీద చేస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా కాదు. దీని మీద ఒక స్పష్టమైన ఫలితాన్ని ఇవ్వడానికి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అరాచకాల మీద అతనికి బుద్ధి చెప్పడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 100% మీరు రాజు పెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించి నియోజకవర్గ అభివృద్ధి కోసము నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడానికి ముందుకు వచ్చిన నన్ను గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒక్కొక్కరు 10 క్వశ్చన్స్ అడిగినా మీరు సమాధానం ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. గెలవాలని కోరుకుంటారు ఎవరైనా మంచి వాళ్ళకి. ఇప్పుడు ఒకవేళ ఓడిపోతే ఇప్పుడు మీరు ఏదైతే సమాధానం అందరికి మిడిల్ క్లాస్ పీపుల్కి అండ్ లేడీస్కి ఎవరైతే ఉన్నారో మీరు జాబులకి ఇచ్చేవాళ్ళు కానీ అందరికీ మీరు హెల్ప్ చేస్తారా? ఒకవేళ ఓడిపోయినా మీరు హెల్ప్ చేయగలుగుతారా, నిలబడగలుగుతారా? అదే విధంగా ఈరోజు 2019 నుండి ఎటువంటి అధికారంలో లేదు. నేను ప్రజాప్రతినిధిని కాదు. కానీ గత 5 సంవత్సరాల నుండి నేను ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, రైతులకు అన్యాయం జరుగుతున్నా, యువతకు అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ ఎటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు జరుగుతున్నా అక్కడ పోరాటం చేస్తున్నాను. గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు సాధించేంత వరకు, భారత చైతన్య యువజన పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు ఏ ఒక్క విషయంలో కూడా వెనకడుగు వేసే ప్రశ్నే ఉండదు. అలాంటి ఆలోచన కూడా మీరు చేయాల్సిన అన్నగారు. నా పేరు శ్రీనివాస్ వాలి, స్నేహ టీవీ, మాసకి టీవీ. అలాగే ఎంతోమంది చదువుకున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి వాళ్ళు పార్టీలు పెట్టారు. శివభాగ్యరావు గారు కానీ, అలానే జేడి లక్ష్మీనారాయణ కానీ, విజయ్ కుమార్ గారిని. ఆంధ్రలో ముఖ్యంగా 10కి పైగా ప్రాంతీయ పార్టీలు పెట్టడం జరిగింది. అన్ని పార్టీలు కలిసి పోటీ చేయడం ద్వారా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో అవి మీకు పడి మీకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. అటువంటి ఆలోచన ఎందుకు చేయలేదు? ఒక కూటమి ఎందుకు మీరు ఏర్పడలేదు? ఇంకొకటి ఎన్డీఏ కూటమి. ఒక్క ప్రశ్న సార్, చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. లేదా మీరు అడగండి, త్వరగా అడగండి మీరు అడగండి, అన్నిటికీ చెప్తారు అనే ప్లీజ్. హలో, మిర్రర్ నుంచి లోకేష్. ప్రాంతీయ పార్టీ అంటే చిరంజీవి నుంచి మొదలుకుంటే ఆ తర్వాత షర్మిల కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏదో ఒక డబ్బు ఖర్చు పెట్టి అడావుడు చేశామా. తర్వాత ఒక పదవి వచ్చిన తర్వాత ప్రజారాజ్యం డబుల్ డిజిట్ గెలిచినప్పటికీ కూడా కేంద్ర మంత్రి ఆఫర్ అయ్యాకనే వెళ్ళిపోయారు. ఆ తర్వాత షర్మిలకి కాంగ్రెస్ పార్టీ ఏపీపీసీసీ అనగానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు జనసేన చూసుకోవచ్చు, ఆడ 20 సీట్లు పోగానే వెళ్ళిపోవడం జరిగింది. మీరు దానిపైన ఏ క్లారిటీ ఇస్తారు? మీరు ఇప్పుడు అడావుడు చేసి వసంతన్న, మా వసంతన్న కూడా చెప్పినట్టుగా ఒక పార్టీ, ఒక కేంద్ర పార్టీ మీకు అండదండలు ఉన్నాయంటున్నారు. ఈ అడావుడు చేసిన తర్వాత మీకు ఏమైనా ఆఫర్ ఇస్తే వెళ్ళిపోతారా? ఒక్క నిమిషం రామచంద్రన్, ఒక్క నిమిషం. ఆల్రెడీ తను అడిగిన ప్రశ్న అడుగుతాను. ఆల్రెడీ చెప్పారు, నేను ఇదే పార్టీలో ఉంటాం, ఎక్కడ విలీనం చేయని చెప్పారు. తను వేరే ప్రశ్న అడిగారు, టైం లేదు, అదే చెప్పారు. మీరు అడిగినట్టు నిజంగా నాకేదో ఒక పదవి కావాలి, ఎమ్మెల్యేగానో, ఎంపీగానో లేదా మినిస్టర్గానో కావాలనుకుంటే ఈరోజు ఏ పార్టీలోకి వెళ్ళినా నన్ను తీసుకోవడానికి నేను పార్టీ ఆవిర్భావం ముందే కూడా అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. కానీ నేను ఎమ్మెల్యేగా అవ్వడం కోసమో లేదా ఎంపీ అవ్వడానో లేదా ఇంకొక పదవి కోసమో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం కాలేదు. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఈ కుటుంబ రాజకీయాలు, ఈ కుటుంబ పార్టీలు, ఈ దోపిడీ పార్టీలకి అంతం పలకాలనే ఒక ఆశయంతో ముందుకొచ్చాను. కాబట్టి ఇలాంటి వాటిని అన్నిటినీ, ఇలాంటి ఎన్ని అవకాశాలు వచ్చినా వీటన్నిటినీ కాదనుకొని మీరన్నట్టు నిజంగా నాకు ఏదో జాతీయ పార్టీలో నాయకుల మద్దతు ఉంటేనో, నా వెనక ఉంటేనో, నేను ఈరోజు ఒక కొత్త పార్టీ ద్వారా ఇన్ని రకాలుగా ఇబ్బందులు, ఇన్ని రకాలుగా దాడులు, ఇన్ని రకాలుగా ఆరోపణలు, వీటన్నింటినీ ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఇలాంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం అవసరం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఏదైతే ఆకాంక్ష ఉందో ఆకాంక్షకు అనుగుణంగానే పార్టీని ముందుకు తీసుకొచ్చాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క పార్టీతోటి కానీ, ఏ ఒక్క నాయకుడితోటి కానీ కలిసే అవకాశం కానీ ఇంకొకటి కానీ ఎప్పటికీ ఉండదనేది ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా హలో అండి, నా క్వశ్చన్ ఆన్సర్ రాలేదు సార్. మీరు పెద్దగా
పెద్దగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుస్తున్నాయి. సార్ I request పదికి you. పైగా లేదు సార్. పార్టీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆంధ్రాలో కొత్త పార్టీలు 10కి పైగా ఉన్నాయి. ఇప్పుడు జడి లక్ష్మణ గారి పార్టీ ఉంది, శివబాబు గారి ఉంది, విజయ్ కుమార్ గారి ఉంది. ఇటువంటి ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఇక్కడ పొత్తులు కూటములు అనేది ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఆయా పార్టీల ఆలోచన విధానాన్ని బట్టి పొత్తులు ఉంటాయి, కూటములు ఉంటాయి. బీసీ యువజన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహనతోటి ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఏ పార్టీతో కలిసి వెళ్ళే ఆలోచన లేదు కాబట్టి ఈ రోజు ఒంటరిగా పోటీ చేయడానికి ముందుకొచ్చాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్, హలో. నా పేరు కావ్య, నేను టుడే టుమారో ఛానల్ నుంచి వచ్చాను. సో వైసీపీ టీడీపీ ఈ రెండు పార్టీలు కాదని జనసేనలో జాయిన్ అవడానికి కారణం ఏంటి? 2019లో అప్పుడున్న రాజకీయ పరిస్థితులు దృష్ట్యా ఆ రోజు ఆ పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది. కానీ ఎన్నికల తర్వాత పూర్తిగా గత 4 సంవత్సరాల నుండి నేను స్వతంత్రంగానే ఉన్నాను. 4 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ పెద్దలు, మేధావులు, రైతులు అన్ని వర్గాలతోటి కలుస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే భారత చైతన్య యువజన పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. హాయ్ సార్, ఐఎమ్ పవన్ ఫ్రమ్ హలో వన్ సెకండ్ సరే సరే Pawan from JNN channel. I'm a senior journalist. I would like to question you one thing. That is Parliament ఎన్నికల సంగతి ఈ పార్టీ తరఫున అండ్ బిఫోర్ అన్న మీ క్వశ్చన్ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళబోతున్నారా? రెండోది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు ఆచార్య రైతు దేవోభవ అన్నారు కదా, రైతులకి ఏం చేయబోతున్నారు? పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు వచ్చే 2-3 రోజుల్లో వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ యువజన పార్టీ పాల్గొంటుంది. నెంబర్ 2, రైతులకు సంబంధించి, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రణాళికతో మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. బీసీ యువజన పార్టీ మేనిఫెస్టోని మీరు గమనించినట్టయితే వ్యవసాయ రంగంలో అభివృద్ధి కోసం మేము ఏం చేయగలం అనేది, అదేవిధంగా వ్యవసాయం అంటే పాడి పంటలు ఈ రెండు కూడా 2 కళ్ళు లాంటివి. అయితే పాడి పరిశ్రమ విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు 2 కూడా రైతులకు అన్యాయం చేశాయని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన సొంత కుటుంబ సంస్థ ఏదైతే హెరిటేజ్ కంపెనీ ఉందో, హెరిటేజ్ పాల డైరీ కోసము సహకార డైరీ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేశారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అమూల్ డైరీ కోసము రాష్ట్రంలో పాడి వ్యవస్థను, పాడి రైతుల్ని పూర్తిగా అన్యాయం చేసే కార్యక్రమం చేశారు. కాబట్టి బీసీ యువజన పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా పాడి పరిశ్రమను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కూడా ఒక ఆవు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా ఒక పాడి పరిశ్రమ తీసుకొస్తామని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో పండించే ప్రధాన పంటలు ఏవైతే ఉన్నాయో వీటి ఆధారిత పరిశ్రమలు తీసుకురావడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి, మిగిలిన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా పూర్తి అవగాహనతో, ఒక స్పష్టమైన అవగాహనతో భారత చైతన్య యువజన పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. రైతులందరూ కూడా దీన్ని చాలా ఆదరిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. స్మాల్ బ్రేక్ ప్లీజ్ స్మాల్ బ్రేక్ ప్లీజ్ ఒక్క నిమిషం ఒకటే క్వశ్చన్, ఓకేనా అన్న? నమస్తే అన్న, నా పేరు తేజ, రెడ్ టీవీ యాంకర్ నేను. అన్న ఇందాక సార్ పేరు తెలీదు, సార్ ఒక మాట అన్నారు, 108 ప్రశ్నలకు 140 ఆన్సర్లు చెప్తున్నారు. నా 108 ప్రశ్నలకు 140 ఆన్సర్లు కదన్నా. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఒకవేళ మీ ప్రభుత్వం వచ్చిందంటే 5 కోట్ల మంది ప్రజలు కూడా అడుగుతారు, ప్రశ్నిస్తారు, దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. అలాగే ఒక సామాన్యుడు పొలిటికల్ పార్టీ పెట్టాడని చెప్పేసి అంటారు. అంటే ఒక సామాన్యుడు పొలిటికల్ పార్టీ పెట్టాడంటే అది అసాధ్యం. మీరు ఇప్పుడు పెట్టారు, మీ బిజినెస్ కానీ అలాగే మీ పొలిటికల్ పార్టీకి సంబంధించి కానీ మీ వెనకాల ఎవరు ఉన్నారు? అలాగే ఇంకొక డిమాండ్ ఏంటంటే, ఇంకా మా యాంకర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే మాకే సమాధానం చెప్పలేని వ్యక్తి మీరు. రేపొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఒకవేళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
మిగతా ప్రజలందరికీ మీరు ఏం చెప్తారు? అందుకోసం మిగతా మా అందరి క్వశ్చన్స్ కూడా మీరు కంప్లీట్ చేసి వెళ్ళాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఈ కార్యక్రమ లక్ష్యము ఈ కార్యక్రమము 108 ప్రశ్నలు అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు ఓపిక ఉంటే 108 కాదు, మీరు 10,000 క్వశ్చన్లు అడిగినా నేను ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి సమయము, దానికి ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటే నేను అర్ధరాత్రి వరకు అయినా నేను ఇక్కడ కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ. మా లాస్ట్ క్వశ్చన్, మాకు టైం లేదు, తప్పుగా అనుకోవద్దు దయచేసి ప్లీజ్. మా లాస్ట్ మైక్ దగ్గర పెట్టుకో తల్లి. హాయ్ సార్, ఐఎమ్ వేదిక ఆదాన్ మీడియా. సార్, ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది, కానీ మీరు ఈ పార్టీ పెట్టడానికి ఒక లక్ష్యంగా తీసుకున్నారని చెప్పి ఒక విమర్శ ఉంది. దానికి సమాధానం ఏంటి? బీసీవై లక్ష్యం ఏంటి? ఎస్, ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది సార్. ఆ, అయితే ఒక వ్యక్తి ఈ లక్ష్యంగా తీసుకుని సార్ పార్టీ పెట్టారని చెప్పి అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ పార్టీ పెట్టారు అని. ఇది 100% అవాస్తవం అమ్మా. ఒక వ్యక్తినే లక్ష్యంగా నేను ఈరోజు రాజకీయంగా అతన్ని ఓడించాలనుకుంటే నేను పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లో కూర్చొని ఆ పని చేయగలను. ప్రజల్లోకి కూడా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను చేస్తున్న అరాచకాలు, అతను చేస్తున్న దౌర్జన్యాలకు ప్రజలు అతన్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అతని కోసం నేను పార్టీ తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. ఈ రాష్ట్రంలో పార్టీ అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు ఈ పార్టీ అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు పార్టీ అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు ఈ పార్టీ అవసరం ఉంది. కాబట్టి బీసీ యువజన పార్టీ ముందుకు వచ్చింది. సౌజన్య సార్, రివ్యూ మీడియా యాంకర్. నేను ఈ ఎన్నికల్లో మీ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది? మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? అండ్ ఎవరితోనైనా పొత్తు ఉంటుందా? వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు అయితే సుమారు 60 నుండి 65 స్థానాల్లో పోటీ చేయబోతున్నాము. పార్లమెంటు స్థానాలు 7 నుండి 8 స్థానాల్లో పోటీ చేయబోతున్నాము. చివరి నిమిషంలో ఇంకా కొంతమంది అభ్యర్థులు ఒకవేళ ఫైనలైజ్ అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల వరకు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే ఉద్దేశం అయితే లేదు. పూర్తిగా ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకంతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. నేను వ్యక్తిగతంగా పోలవరం నియోజకవర్గం నుండి, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా 100% గెలవబోతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు పార్టీ ఎందుకు పెట్టారు, మీ లక్ష్యం ఏంటి అన్నీ మాట్లాడుతున్నారు. కానీ నేను సమస్యని ముందుకు తీసుకొద్దాను. మీరు చిత్తూరు జిల్లా పుంగనూరు. అయితే శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది జోరుగా యథేచ్ఛగా కొనసాగుతుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని అంత యథేచ్ఛగా జరగడం అనేది కష్టసాధ్యం. ఇది ఓపెన్ సీక్రెట్ కూడా. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడంలో ఉన్న బడానీకులు ఎవరు, వాళ్ళు ఏ పార్టీకి చెందారు, రైట్, మీకేమైనా తెలిస్తే దాన్ని తగ్గట్టు ఎటువంటి కార్యాచరణ భవిష్యత్తులో తీసుకునే అవకాశం? పుష్పాల గురించి అడుగుతున్నాను. దీని మీద ఇప్పటికే నేను చాలా పోరాటం చేశాను. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా శేషాచలం అడవులంటే ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సంపద. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు, నాయకులు రాష్ట్ర సంపదను మొత్తాన్ని దోపిడీ చేయడంతో పాటు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి సంపదని, ఎర్రచందనాన్ని కూడా యథేచ్ఛగా తరలిస్తున్నారు అనే విషయాన్ని నేను ఇప్పటికే చాలా సందర్భాల్లో దీని మీద పోరాటం చేయడం జరిగింది. ఈ ఎర్రచందన స్మగ్లింగ్ అరికట్టాలని చెప్పి కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ఎన్ని చేసినా ఇప్పటికీ ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది చాలా యథేచ్ఛగా చిత్తూరు జిల్లాలో జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఎర్రచందన స్మగ్లింగ్ మీరు అన్నట్టు అధికారంలో ఉన్న వాళ్ళు సహకరిస్తే తప్ప ఇది జరగదు. ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఎర్రచందన స్మగ్లింగ్ వెనక అధికార పార్టీ, ఆ పార్టీ నాయకులు, ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హస్తం ఉందనేది నియోజకవర్గ ప్రజలతో పాటు, జిల్లా ప్రజలతో పాటు, రాయలసీమ రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే. ఖచ్చితంగా బీసీ యువజన పార్టీకి అవకాశం వస్తే ఈ ఎర్రచందన స్మగ్లింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరి చేత కూడా ఈ మొత్తాన్ని కట్టించి వాళ్ళని శిక్షించే బాధ్యత మొత్తం బీసీ యువజన పార్టీ తీసుకుంటారు.